ప్రతిసారి మృత్యువుతో పోరాడి అదే మృత్యువుని తీసుకొని వచ్చి అసలు మళ్ళీ పునర్జన్మిస్తాడు. సింగం సర సర వేటకు దిగితే తన దాడికి అడవికి హడలే. భగవంతుడు నాకు ఈ జన్మ ఇచ్చింది ఇందుకే, ఇంతకు మించి ఇంకొకటి లేదు. ఎందుకు ఇచ్చిండు దేవుడు? అందరిలాగా మేము కూడా ఏదో ఒక విధంగా చనిపోతాం, పని అయిపోతుంది కదా, అసలు ఏంది జరుగుతుంది కూడా మాకు తెలియదు. కానీ ఈరోజు నేను ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నా అంటే ఇంకా ఈ భూమిని ఏదో బాకీ. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే, మేము చెప్పామా నీకు, నిన్ను తీయమని చెప్పినామా, మా వాళ్ళు లేరా, ఇంతమంది ఉన్నారు కదా అక్కడ చేయొచ్చు కదా అని అంటే, వాళ్ళు వస్తారు కదా, వీళ్ళు చనిపోయింటారు అక్కడ. వాళ్ళు చనిపోతుంటే కాపాడుకోవాలనే అధికారం నాకుంది. అలాంటి ఒక మనిషి నీళ్ళల్లో పడిపోయిందంటే ఊరికి దూకి తీయాలనే ఆలోచన, కానీ సెల్ ఫోన్ పట్టుకొని ఇది తెలియదు. నేను ఆ పాపను పట్టుకోవడానికి వచ్చిన దాతలాగా నేను అనుకున్నా, కానీ నేను పట్టుకున్న పాపానికి వాళ్ళ అమ్మ ఆ పిల్ల కడుపు ఆకలి తీర్చేందుకు తను బయట వేరే తప్పుల పని చేయాల్సి వస్తుంది ఆ బిడ్డ కోసం, ఆ పాల కోసం. కాబట్టి నా జీవితం ఆ ఇజిడాలకి అంకితం. ఎన్నాళ్ళున్నా ఇజిడా అనే పదం కన్నా ఆ అక్క చెల్లెళ్ళు నాకు ఈ బాడీని తీసుకురావడానికి మీకు ఎంత టైం పడుతుంది సార్? అక్కడ వర్క్ జరిగే 15 నిమిషాలు నేను ఆత్మతోటే మాట్లాడుకుంటాను. నువ్వు ఎక్కడున్నావు, నీ కోసం ఇంతమంది బాధపడుతుర్రు, నీకేమంత ఆపద వచ్చిందని నువ్వు చనిపోయినావు. అమ్మవారు వస్తుందా మీకు? అమ్మ వస్తుంది, కానీ అమ్మవారు వస్తారు. నాగమ్మ తల్లి. రీసెంట్ గా బ్రహ్మానందం గారు కూడా అంత గొప్ప స్థాయిలో ఉన్న ఆయన మిమ్మల్ని దగ్గర తీసుకొని అంటే ముద్దు పెట్టాలి లాంటివి అట్లా చేసినారు కదా, అంత సన్మానించారు. ఎట్లా అనిపించింది మీకు అసలు? ఆయన ఒక తండ్రి రూపంలో బాధ అనిపిస్తుంది. ఒక్కోసారి నా మైండ్ ఒక్కోసారి అమ్మా నేను ఏమైపోతానో, నా పిల్లల తర్వాత ఏమైపోతానో ఒక ఫీలింగ్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ప్రాణం ఉంటే శివం, ప్రాణం పోతే శవం. ప్రతిసారి మృత్యువుతో పోరాడి అదే మృత్యువుని తీసుకొని వచ్చి అసలు మళ్ళీ పునర్జన్మిస్తాడు ఆయన. అసలు మన మాటల్లో కూడా చాలా వరకు ఆయన గురించి చెప్పడం కూడా చాలా వరకు చాలా తక్కువ అని కూడా చెప్పొచ్చు. సో ఆయనే ఉన్నారు, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో ట్యాంక్ బండ్ పైన నిత్యం తను ఎట్లా అంటే ఎవరి ప్రాణాలు పోకుండా, ఇన్ కేస్ ప్రాణాలు కూడా పోతే ఆ సిచ్యువేషన్స్ లో ఆయన కాపాడుతుంటారు. సో ఆయనే మనందరికీ తెలుసు, ట్యాంక్ బండ్ శివన్న. సో ప్రస్తుతం హిట్ టీవీతో ఆయన ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శివన్న నమస్తే. ట్యాంక్ బండ్ శివన్న గారు నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నామా. ఓకే, సో సూటి ప్రశ్న శివన్న గారు, మిమ్మల్ని ముఖ్యంగా నేను అడగాలంటే, ట్యాంక్ బండ్ అంటే ఓవరాల్ హైదరాబాద్ అంతా కూడా వ్యర్థ జలాలతో అదంతా కూడా నిండుతుంది. ఒక డ్రైనేజ్, హైదరాబాద్ కు చెందిన డ్రైనేజ్ అంతా అందులో ఉంటుంది. సో మీరు అందులో సావాసం చేస్తూ ఉంటారు. ఎట్లా ఉంటుంది మీకు అసలు అదంతా? ఆ డ్రైనేజ్ మధ్య మనం కాసేపు కూర్చుంటేనే ఆ స్మెల్ కు మనం తట్టుకోలేకపోతుంటాము. అలాంటిది మీరు అందులో దూకి మరి అందులో సావాసం చేస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది అసలు? అమ్మా, నా పేరు ట్యాంక్ బండ్ శివ అలియాస్ హనుమంతు. నా చిన్నప్పుడు స్కూల్లో మా టీచర్ మార్చిన పేరు శివ. ఈరోజు మీ కన్న ముందు కనబడుతుంది ట్యాంక్ బండ్ శివ. రైట్ మేడం, మీరు అడిగిన ఒకటి 2-3 ప్రశ్న, ఈ ప్రశ్నల సమాధానం నా దగ్గర ఏమిటంటే, ఈ గొప్ప నగరం భాగ్యనగరం. ఈ నగరంలో మనకి తాగేటందుకు నీరు కావాలి. దానికోసము గ్రామాలలో ఆ రోజుల్లో తాత ముత్తాతల కాలంలో ఎన్నో మన జన్మలు, తాత ముత్తాత మనకి ఏదైతే అంటో బ్రిటిష్ కాలం కావచ్చు, అంతకుముందు కావచ్చు, మన చూడని ప్రదేశం మనకు. అంత పెద్ద తాగునీరు సంస్థ ప్రజల కోసం పెట్టిన దాతల రోజులు అవి. అలాంటిది రోజులు గడిచే కొద్దీ, మనుషులు మారే కొద్దీ మనిషి మారొచ్చు, మనిషి గుణం మారకూడదు. నేను తెలుసుకున్న విషయం అది. కానీ నాకు అక్కడ
తాగునీరుని మొత్తం మురికి వాడగా తయారు చేసింది ఎవరు కాదు, మనమే. ఆ తప్పు మనిషికి మైల, దీనికి మట్టి ఉంది, మైల ఉంది, మనసుకు మైల లేదు. ఒక గంగమ్మ తల్లి తాగే నీరు ఆమెనే, ప్రతి ఒక్క వాడుకునేందుకు గంగమ్మని. ఆమెకి ఒక తల్లితో సమానం, ఆమెకు మైల లేదు. నేను నమ్ముతా. ఫిల్టర్ చేస్తే తాగడానికి, కుండలు పెట్టి పారవస్తే కడుక్కోవడానికి అనేది నాకు తెలియదు. కానీ రెండు ఒకటే. ఇది ఒక యంత్రం. మనకి తినేటందుకు మట్టి తింటున్నాం, తాగేటందుకు నీరు తాగుతాం. ఆ రెండు మన శరీరంలో పోయి మళ్ళీ రిటర్న్ రూపంలో మట్టిలో కలవాల్సింది మట్టిలో కలుస్తుంది, యంత్రంలో కలవాల్సింది యంత్రం కలుస్తుంది. ఈ ఒక మానవ జన్మ నాకు ఇచ్చిన నా తల్లిదండ్రులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. అభిమానిస్తున్న అందరికీ నేను నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా మేడం. నాకు మోమాటం ఎక్కువ. ఏదైనా చేయాలనుకుంటే నేను టకటక చేస్తా. నేను కూలి వాడిని కాదు, నేను కూలి కోసం పని చేయట్లేదు. నేను నా జీవిత గమ్యం కోసం, నన్ను జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల ఆశయం కోసం, ప్రజల్లో ఒకటిగా నేను ఒకడిని. ఆ ఒక్కడు 10 మంది కోసం ప్రాణమైన పర్వాలేదు అనేది కొన్ని సినిమాలలో డైలాగులు అవి. కానీ నా జీవితంలో నా రియల్గా నేను చేస్తున్న నా ఒక శక్తిపూర్వంగా ఎదుటి వారికి సహాయం అనుకోవచ్చు, మనవాడు అనుకోవచ్చు. తను చేస్తున్న గల్లంతు నేను చనిపోయిన తర్వాత కూడా ఒక పిల్లల తరాలకు వచ్చినా కూడా మా తెలంగాణ బిడ్డ మనవాడు ఈ ట్యాంక్ బండ్ చూడగానే దీనికి ఒక హిస్టరీ ఉంటుంది. ఒక అందమైన భవనానికి ఇంటి ముందర వాచ్మెన్ ఎలా ఉంటారో ఆ అందమైన ట్యాంక్ బండ్ కూడా ఒక శివ ఉన్నాడు అనేది ఒక నిదర్శనం. నేను మురికి నీళ్ళని ఎప్పుడు అనుకోలేదు. ఆ మురికిలో కుషించి డెడ్ బాడీస్ నేను తీస్తున్నా కదా అని నేను ఎప్పుడు ఆలోచన నాకు రాలేదు. శివం నేను చేస్తుంది ఒక కాటి కాపరిగా. ఆ కాపరి ఎన్నడూ ఊహించుకోలేదు, చేయాలంతే చేస్తున్నా. దానికి నేను మురికి అనుకుంటే తల్లి గర్భంలోకి వెళ్ళి వచ్చిన ఈ ముద్దనే కదా. అప్పుడు ఆ తల్లి ముద్దని ఎందుకు వదిలిందంటే ఒక నా బిడ్డ కావచ్చు, కూతురు కావచ్చు, దాన్ని చెప్పుకుంటే ఎన్నో పెద్ద విషయాలు. అది అర్థం కావాలి ప్రజలకి. మన సంస్కృతిని మర్చిపోకూడదు. మానవ సేవే మాధవ సేవ అనేది నా జీవిత లక్ష్యం. ఆ సేవలోనే నా ఫ్యామిలీ కూడా ఇప్పుడు ముందరకు వచ్చింది. చేయాలి సాటి మనిషికి సహాయం అనేది. ఈ చేయి నుంచి చేస్తే ఈ చేయికి తెలియకూడదు అంటారు పెద్దలు. ఆ పద్ధతిని నా కుటుంబం ఎల్లప్పుడూ పాటిస్తూనే ఉంటుంది. కాబట్టి నా ఇంటి మనిషి చనిపోతే ఫస్ట్ వాడిని తీసుకుపోయి పూడ్చిపెట్టాను. ఇక్కడ కేవలం ఈ ప్రొఫెషనే కాకుండా ఇంకా వేరే ఏదైనా పని చేస్తారా మీరు? అమ్మా నేను ప్రొఫెషనల్ గా పని చేస్తానంటే గీడెందుకు కూర్చొని మాట్లాడతామా? అసలు ఈ టీవీ ఛానల్ కూడా నాకు తెలియదు. అప్పుడు బయట ఆటో స్టాండ్ లో ఆటో వాళ్ళు ఉన్నారు, లేబర్ చేసుకునే లేబర్ ఉన్నారు, చాయ్ హోటల్ కప్పులు అడిగే వాళ్ళు ఉన్నారు, అలాగే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, బిచ్చగాడు కూడా రోడ్డు మీద ఉన్నాడు. వాళ్ళకి ఛానల్స్ గురించి తెలియదు. ఎవరైనా మాట్లాడుకుంటే చెవులతో వినడమే తెలుసు, కానీ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడిపించే కెపాసిటీ లేదు. కానీ నేను చేస్తున్నా అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇక అంతే అమ్మా, ఏదో చేయాలి. మర్చిపోయినా ఇప్పుడు మొత్తం. ఓకే, ట్యాంక్ బండ్ శివన్న అనే పేరు ఎట్లా వచ్చింది మీకు? మేడం నేను గతంలో నాకు 6 ఏళ్ళ వయసు, అంటే చిన్న అబ్బాయిని, నాకు ఈ ఊహ కూడా తెలియదు. నాకు చేయి చాపి అడిగితే అన్నం పెడతారు, తినాలి, మూగి సైకిల్ చేయాలి అనేది కూడా నాకు తెలియదు. అంటే ఆ ఊహ అందని నా జీవితం అది. అలాంటి సమయంలోనే ఇది చాలా మంది కూడా అర్థమైంది, ప్రజలందరూ గుర్తించారు కూడా నన్ను. ఆ గుర్తింపులో ఇంకా ఏదో చెయ్యాలనే తపనతోటి ఇంకా నేను జీవిస్తున్నా. నేను అనుకోకుండా హాస్టల్, యాకత్పూర్ హాస్టల్, చార్మినార్ దగ్గర గాంధీ కోట్లారి హై స్కూల్, అంటే గవర్నమెంట్ స్కూల్ మాది. 5-6 మంది పిల్లలు వస్తుంటిమి. అలాంటి సమయంలో అనుకోకుండా ముస్లిం వాళ్ళ పండుగ, అంటే మన హిందూ సోదరులు, అది మొహరం. అంటే ఇప్పుడు నేను ఎంత పెద్దవాడిని పండుగ విలువ నాకు తెలుసు. మనం దసరా, ఉగాది ఇవన్నీ చేస్తాం, వాళ్ళ దాంట్లో కూడా మొహరం పండుగ అని చేస్తాం. మనకు తెలియదు. అంతా బ్లాక్ డ్రెస్లు వేసుకొని అంతా బ్లేడ్లతో కొట్టుకుంటే బ్లడ్ మొత్తం మిరియాల మండి దగ్గర మొత్తం అదే అనమాట. మేము అదే రూట్లో రావాలి, అదే రూట్లో పోవాలి. 6-7 మంది మీకు కొంచెం గల్లంత అయిపోవడం వల్ల చేతిలో ఒక పలక తప్పిస్తే మన దగ్గర ఏం లేవు. ఇక ఆ చేతులు అందరం పట్టుకుని విడిపోయినాం, అడవుడి అలజడిలో విడిపోయినాం. చక్కగా ట్యాంక్ బండ్కి తెలియదు, ఇటు తెలిసినారు వాళ్ళు తెలియదు, ఎక్కడ అసలు ఊర్లో పేర్లే తెలివాయి. ఒక రూట్ మాత్రమే ఒక ముందర
కళ్ళ ఎదురుగా నాకు కనబడుతుంది ఒకటే. ఇక చెదరగడ్డ దాకా పోయినా మేడం. చెదరగడ్డ నుంచి అటు అంటే ఎటు దారి కనబడితే అటు డైరెక్ట్ దిల్సినాడు దాకా వచ్చిన. అక్కడికల్లా చీకటి అయిపోయింది. ఇక అక్కడ అన్ని అరటి పండ్ల బండ్లు, మామిడి పండ్ల బండ్లు, కమలా పండ్లు అవన్నీ అమ్ముతున్న సమయంలో అవి కూర్చున్నా. అక్కడ ముస్లిం పెద్ద మనిషి చూసి అరటి పండు సగం ఖరాబ్ అయినా ఏం చేస్తే వాళ్ళన్నీ ఏరి పెడతారు. ఎందుకంటే మనం కొనుక్కోము కదా, మురిపోయిన పండితే నాకు ఎందుకు అంటాం. అవన్నీ ఒక దుక్కు సైడ్కి పెట్టి అప్పుడు కత్తితోటి అరటి గెలలు కోస్తున్నాయి. ఇప్పుడు అంతా రెడీమేడ్ అయిపోయినాయి, డజన్లు డైరెక్ట్ అమ్మేస్తారు. అప్పుడు ఇట్లా కట్ చేసి ఇచ్చే పనులు అనమాట ముస్లిం వాళ్ళు. అట్లా కోసి ముక్కలు చేసి ఒక 5-6 పనులు చేతిలో పెడితే అంటే అడక్క తినే పరిస్థితి అనేది ఇప్పుడు పర్టికులర్గా అంటే అడక్క తినని అర్థం. అది ఆయన పెద్ద మనిషి ఇచ్చిన నా ఆకలి తీరింది అతని చేతి ద్వారా. తిన్నా. అన్న చుట్టుపక్కలనే అందరూ బస్ స్టాండ్ దగ్గర అక్కడ ఎల్లమ్మ గుడి ఉంటుంది. ఆ ఎల్లమ్మ గుడి దగ్గర పిటలలో అని పూలు పనులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరనే వాళ్ళని చేరదీశారు. వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు పెట్టిన అన్నం తిని బ్రతికిన. అక్కడికి ఒక 1 year దాకా అలాగే అక్కడ ఉండే వాళ్ళందరూ ఎవరైనా బాబు కొత్తగా కనబడుతున్నాని మంచి వాళ్ళు అక్కడ లోకల్ ఉండే వాళ్ళందరూ వాళ్ళని అడిగితే ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్పారు, అబ్బాయి మా అబ్బాయి అని చెప్పుకున్నారు. రమేష్ అని, చంద్రకళ అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళతో రామ్లాల్ అని ఉంటాడు. వాళ్ళతో పాటు నేను వాళ్ళ పిల్లల్లో నేను కలిసిపోయినా. కలిసిపోయిన తర్వాత మేడం తెలియదు, ఆ వయసు తెలియదు కదా నాకు. ముందు చూపు తప్పిస్తే వెనక తిరిగి చూడలేదు. ఇంకా పిల్లలే నా పేరెంట్స్. అలా అనాథ జీవితం అంటే దానికి ఒక అర్థం ఉంది నాకు. నేను ఇక్కడ దాకా రావాలంటే భగవంతుడు నాకు ఇవన్నీ దారులు తప్పించేసాను. సొంత తల్లిదండ్రులు అక్కడ ఉంటే నేను ఇక్కడి దాకా ఎందుకు వస్తాను? ఈ ప్రయాణం నాది వేరే ఉంది కాబట్టి నేను అనుకుంటా, నేను పడుకున్నప్పుడు మైండ్ సైలెంట్గా అంటే 24 గంటలు రోడ్డు పైన ఉంటా. ఆ శబ్దం ఎట్లుంటుంది, ఎక్కడ దగ్గర సైలెంట్ అయిపోయిన తర్వాత ఆ శబ్దం ఎలా ఉంటుంది, నేను ఒంటరిగా ఆఖరి పోరాటంలో నేను నీళ్ళలో దిగినప్పుడు ఆ శబ్దం ఎలా ఉంటుంది, నేను మొత్తం నా ఆత్మతో నేను అందులోకి వెళ్ళి దేవతలతో పోరాడి ఆ చనిపోయిన ఒక వ్యక్తి శరీరాన్ని మట్టిలోకి వెళ్ళి గుంజుకురాలని ఆ పోరాటం అంటే ఇది మొత్తం నేను ఊహించుకుంటా. భగవంతుడు నాకు ఈ జన్మ ఇచ్చింది ఇందుకే, ఇంతకు మించి ఇంకొకటి లేదు. అప్పుడు ఆ పిట్టలో వాళ్ళ కుటుంబంలో కలిసిపోయి అంటే మంచిగా చూసుకురామని. ఆ పిట్టలో నన్ను ఒక కొడుకు కంటే ఎక్కువ చూసుకోరు. వాళ్ళతో పాటు ఉన్న కొన్ని రోజుల దాకా ఫుట్పాత్ పైన ఒక లావారిస్ అంటే అప్పుడు షారుఖ్ ఖాన్ సినిమా లావారిస్ సినిమా వచ్చి రామ్జాన్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ సినిమా కంటెంట్ మొత్తం మేము అదే అనుకున్నాం. రామ్జానే సినిమా అంటే మాలాంటి వాళ్ళని బట్టి తీసిరు కదా సినిమా అని. అంటే మా ఫుట్పాత్ పైన జీవితాలు ఎలా ఉంటాయో ఆ సినిమా మొత్తం అలాగే ఉంటుంది. అది అప్పుడు ఇంకా మామంతా ఒక 10 మంది చిల్లర పోరాలంతా జమ అయ్యి సారథి, జగజగవీడు, అత్లోక సుందరి, లంకేశ్వరుడు, కొదవసింహం, అహనా పెళ్ళంట ఇలా కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మన్నెంలో మనగాడు, మా పల్లె గోపాలుడు, ఇట్లా జెంటిల్మెన్, బొబ్బిలి రాజా, ఇట్లా మంచి మంచి సుందరాకాండ ఇలా మీ సినిమా వస్తుంటే బేబీశాలిని హీరోయిన్ చిన్నది లక్ష్మీ దుర్గా వాళ్ళ సినిమా చిన్న అలాంటి మా జనరేషన్ ఆ సినిమాల మధ్యలో గడిపేసినాం. ఆ సినిమాలకు వెళ్ళినప్పుడు ఒంటరి వెళ్ళినప్పుడు మేము పిల్లలం కాబట్టి వాళ్ళకి పర్యాటకులకు లోపల సినిమాకి వెళ్ళిన వాళ్ళకి విశ్రాంతి వేళలో గుట్కాలు, సిగరెట్లు, బీడీలు తెచ్చిస్తే 5 పైసలు 10 పైసలు అవన్నీ జమ చేసుకొని ఇంకో సినిమాకైనా కావచ్చు, తినడానికైనా రావచ్చు అని అలా జీవితాన్ని దుబ్బేసినాను లైఫ్ నాది. మీరు 10 పైసలు వాడారు ఎప్పుడన్నా? చూసిరా? అంటే ఇప్పుడు కాయిన్స్ రూపంలో చూసింటారు, అవి చెల్లించిరా? అంటే వాడికి కిరాణా షాప్ లో వాడారా? నేను వాడినా. ఒక 5 పైసలకి 5 సొంగలు వస్తున్నాయి, ఏళ్ళకి కలిగించుకొని వస్తుండే. బొంగరాలు ఆట అన్నాం, చిర్రకొని ఆట అన్నాం. ఇప్పుడు ఎవరైనా ఆడతారా? ఆన్లైన్లో యూట్యూబ్లో ఆడతారు, మటకా గిట్కా ఇవన్నీ ఆడతారు. కానీ ఆ జీవితం మాకు తిరిగి రాదు. ఆ ప్రపంచాన్ని ఇప్పుడున్న జనరేషన్ చూడలేదు కూడా. అయితే మేడం ఇలా నేను చేస్తున్న అంటే అప్పుడు జీవితంలో చిత్తుబొత్త ఆడాలి, పైసలు జమ చేసుకోవాలి, వచ్చినోడు రాజు, లేకపోతే వాడు మళ్ళా బిగరగాక అడుకొచ్చుకో ఇళ్ళలో అంటే తినేతందుకు మాత్రమే మేము ఆ పని చేసినాం. మా కడుపు కోసమే మేము ఆ పని చేసినాం. ఏదో అంటే ఒక బట్టలు కొనుక్కోవాలి, స్మార్ట్గా ఉండాలి, నెత్తికి నూనె పెట్టుకోవాలి, పనులు తోముకోవాలి, ఇవి మాకు తెలివాయి. లేచినామా పైన బిస్కెట్లు అంట. సినిమా టాకీస్లో
సమోసాలు తినాలని, చిన్న చిన్న సమోసాలు తినాలని, అదొక మా లైఫ్ అంతే. అది దానికోసమే అదొక జీవితం. నేను చనిపోయినా మా పిల్లలకి నేను అనుభవించితే నా పిల్లలు చేయలేరు. అలాంటి మూమెంట్లో మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కొందరు చెడు సావాసంలో తిరిగి జర దొంగల రూపంలో తిరిగిన వాళ్ళు జర టిప్ టాప్ తిరగడము, మమ్మల్ని అరే జర ఆకులు సాదా పాన్ ఇట్లా రకరకాల పాన్లు తిని మమ్మల్ని కొంచెం ఒక ఏమంటారు ఈర్ష్యగా చూడడము, మమ్మల్ని చీప్గా మరీ మీరేంద్రబాయ్ మా ముందర అన్నట్టు చూడడంతో మాకు బాధాకరం అనిపిస్తుండే. మేము కూడా పనికి వస్తాం, మాకు డబ్బులు వస్తాయి కదా అన్నట్టు మేము వాళ్ళ ఎంబడి పోతున్నాం. అది పగులు పూట పని కాదు, రాత్రిలో పూట పని. ఏం పని చేశారు రాత్రి? రాత్రిలో పూట పని అంటే మేడం, కొత్తపేట మార్కెట్ దగ్గర ఫ్రూట్ మార్కెట్ అది. వాళ్ళు అక్కడ కోర్టు ఉంది, అక్కడ హైకోర్టు ఉంది ఒకటి. ఆ కోర్టు కానీ న్యూటర్న్ ఉంటది. అక్కడ నుంచి మొదలు పెడితే చైతన్యపూడి దగ్గర మళ్ళీ న్యూటర్న్. అక్కడ నుంచి వచ్చిన వెహికల్ ఇక్కడే తిరగాలి. ఎంత లాంగ్ ఉంటుంది, మినిమం 2 కిలోమీటర్ లాంగ్ ఉంటుంది అది. ఆ లాంగ్ లో వెహికల్ అక్కడ ఎక్కితే ఇక్కడ కరెక్ట్గా వచ్చి దిగుతాడు. ఏడైతే దిగుతాడో వెహికల్ వెళ్ళిపోతాడు. అక్కడ మేము మన షటర్ల కాడ పనుకుంటుంటే అక్కడ వైన్స్ ఉంటుండే, ఆ వైన్స్ కాడ పక్క పని పనుకుంటే వాళ్ళు మామిడికాయలు అన్ని దొంగతనాలు చేసుకుని లారీ టాట్పటరీ కోసి కట్టాను ఉంటుంది కదండి, కప్తారు కదా, అది కోసి దాంట్లోకి వెళ్ళి మామిడి పండ్లు, బత్తాకాయలు అవి. ఇప్పుడు రైతు కష్టాన్ని దోచుకుంటున్నాం అనమాట. రైతు పండించి తీసుకొస్తున్న కష్టాన్ని దోచుకుంటున్నాం. అది మాకు మంచి. అప్పుడు ఓ రోజు తిరిగినాం, 2 రోజులు తిన్నాం, 3 రోజులు తిన్నాం, అట్లా తినగా ఏదో ఒక రోజు వాళ్ళు దొరికిరు అనమాట. వాళ్ళు ఏం చేశారు, డ్రైవరు క్లీనర్ పట్టుకొని ఏడికి పోతారు మీరు, ఎవరు ఏం చేస్తారు అన్నట్టు పెద్ద వాళ్ళు వెళ్ళింది. వాళ్ళు వెళ్ళిలా ఏడ ఉన్నాయి మీరు తీసుకునే సామాన్లు అంటే డైరెక్ట్ మా దగ్గరకు వచ్చారు. మేము పండుకున్నాం. అప్పుడు మా దగ్గర ఇన్ని కర్బూజా పండ్లు, మామిడికాయలు ఇవన్నీ ఉన్నాయి. చూసి కొట్టిరు మమ్మల్ని. కొట్టిరంటే ఇక మాకు అనిపించింది, అంటే వాళ్ళు దొంగతనం చేస్తారు, మేము కూడా దొంగతనం చేసినట్టే. మేము కూడా దొంగలమే కదా, దాచి పెడుతున్నామంటే మేము దొంగలమేగా. వాళ్ళు కొట్టిన దెబ్బలకి మాకు మంచి అన్నాం. చిన్న వయసు, ముక్కు పచ్చలారిన వయసు, మాకు ఏం తెలియదు. అలాంటి సమయంలో దెబ్బలు తిన్నందుకు అదే మా అమ్మమ్మ నాయన ఉంటే కొట్టకపోతుండే కదా మమ్మల్ని. అలా కొడుతుంటే అడ్డం పడుతుండే కదా ఎవరైనా ఒకరు వచ్చి అనేది మాకు బాధ అనిపించి. ఆ టైంలో మిస్ అయి ఉంటారు మమ్మీ డాడీ అన్నీ. అమ్మ అని బాధపడ్డప్పుడు, అమ్మ ప్రేమ తెలియని లైఫ్, తండ్రి అంటే ఏందో తెలియదు నాకు. కానీ ఆ పెయిన్ నాకు బాగా మర్చిపోలేను, ఇప్పటికి మర్చిపోలేను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నా. అట్లా నేను ఇక అక్కడి నుంచి మాకు మంచి అనిపించలేక ఇలా దెబ్బలు తిని బ్రతకాల్సిన అవసరం మాకేమొచ్చింది అన్నట్టుగా మా మనసుకు మేము చెప్పుకొని వాళ్ళెంబడి పోవడం బంద్ చేసినాం. మేము మా పిల్లలు అందరం కలిసి ఈ కోనార్క థియేటర్ గల్లీని వచ్చి శివగంగా థియేటర్ వరకు ఒకటే లైన్ ఉంటుంది అనమాట. వెనకలకెళ్ళి వెనక భాగం శివగంగా థియేటర్ వెనక భాగం, వెనక గేట్ ఉంటుంది, సింగిల్ గేట్ ఉంటుంది. ఆ గేట్ వరకు ఎన్ని ఇండ్లు ఉన్నాయో ఆ లైన్స్కి సంబంధించిన ఇండ్లు మొత్తము. ఆకలి అయిందంటే కవర్ పట్టుకోవాలి, ఇండ్లలో పోయి ఉదయాన్నే అడుకొచ్చుకొని తినాలి. అంటే ఫుడ్ కావాలి కదా. ఇలా దొంగతనం చేసే బదులు అడక తిన్నా దానికి ఒక బాధ్యతగా నాకు అన్నం పెడుతున్నారు, తింటున్నా, బాగుంటున్నా అనేది నేను అలా మా జీవితం గడిపేసినాం. అక్కడ ఉండే ప్రతి ఒక్క ఇంటికి మేము చేతులెత్తి నా మనస్ఫూర్తి చెప్తున్నా మేడం, నేను రుణం ఉన్నా. ఈ శరీరానికి అర్థం ఆ ఇండ్లలో పెట్టిన అమ్మలే నాకు అన్నం. ఆ మూమెంట్లో వాళ్ళ పిల్లలు ఈ వీడియో ఖచ్చితంగా చూస్తే, గతంలో మేము స్కూల్కి వెళ్ళే టైంలో ఈ బిచ్చగాళ్ళు మా ఇండ్ల ముందరకు వచ్చి వాళ్ళ అమ్మ నాయనలు అన్నం ఉంటే అన్నం పెట్టించారు పిల్లలతోటి, లేదనుకో ఒక ఆటాన్ని ఇచ్చిరాపో ఏదైనా కొనుక్కొని తింటారు అనేది వాళ్ళు చూపించిన ప్రేమ మాకు తెలుసు. అంటే అన్న ఇక్కడ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కొంతమంది తిడుతూ ఉంటారు, పని చేసుకోబోండి, అడుక్కోవడం ఏందని, అట్లాంటి ఎదురయ్యే అన్న అమ్మ ఇప్పుడు అన్నం పెట్టి ఇప్పుడు తల్లి కొడుతుంది, తిడుతుంది. మాకు బుద్ధి మాటనే కదా వాళ్ళు చెప్పినది. అప్పుడు ఇప్పుడు నీకు కాలు చేతులు ఉన్నారా పని చేసుకోపో అని వాళ్ళు ఆ రోజు అనకపోతే ఈ రోజు నేను ఇక్కడ దాకా రాకపోతుంది. వాళ్ళు అన్న మాటలు నా మైండ్ లో ఉన్నాయి. అందరూ ముస్లిం వాళ్ళు అందరూ ఒక రకం ఉండరు. అందులో వాళ్ళ ఇంట్లో పరిస్థితులు మంచిగా ఉండి వాళ్ళు గలాట పడేటప్పుడు సమయానికి అమ్మ అన్నం పెట్టమ్మా ఆకలిస్తున్నా అంటే అట్లా అడక్క తిన్న రోజులు ఉన్నాయి. ఆ మూమెంట్ లో వాళ్ళు అరే బాబు మా ఇంట్లో మాకే లొల్లులు అవుతున్నాయి తర్వాత రాపో అన్నప్పుడు మనసు బాధ అనిపిస్తుండే. కానీ అయినా కూడా వాళ్ళ మంచితనం మళ్ళా ఇంకో ఇంటి ముందర పోయి నిలబడితే వాళ్ళ మనసుకి ఏమనిపించిందో తెలియదు.
మళ్ళీ పిలిచి ఏమనుకోవద్దు నాన్న, ఏదో ఉన్నకాడ పెట్టి రెండోసారి మూడోసారి అంటున్నా, బాబు మీరు రోజు వస్తారు, మీరు ఉండేది ఎక్కడ? మేడం నేను ఇక్కడ పలానా దగ్గర ఉండా. వాళ్ళ మంచి మాటలకి వాళ్ళు ఎప్పుడైనా అక్కడ రైతు బజార్కి వచ్చినప్పుడు కావచ్చు, అక్కడ కూరగాయల మమ్మల్ని చూస్తే కూడా అమ్మ నమస్తే అమ్మ అట్లా వాళ్ళ మంచి ప్రేమ అభిమానాలు. నేను చిన్న ఉన్నప్పుడే కష్టపడ్డాము, ఆ కష్టాన్ని ప్రతిఫలం అదే నాది. నా మంచితనాన్ని వాళ్ళు గమనించి, బాబు నువ్వు రా, రోజు నువ్వు అడక తినాల్సిన అవసరం లేదు, ఆ ఇంటి ముందర గెడ్డి ఉంది, ఆ గెడ్డి సాఫ్ చేయి, నీకు ఒక 5 రూపాయలు ఇస్తా, 5 రూపాయలు తీసుకొని నువ్వు మంచిగా కటింగ్ గిటింగ్ అంటే వాళ్ళు చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి నా మైండ్లో ఉన్నాయి. నేను కొన్ని మీడియాలో చెప్పలేదు బయటికి, ఎందుకంటే చెప్తే ఎట్లా వాళ్ళకి ఇప్పుడు అవతల వాళ్ళకి నేను చెప్పేది తెలుసు, వాళ్ళు కూడా నాలాగా బాధపడిన వాళ్ళే, వాళ్ళు చెప్పలేకపోయారు, నేను చెప్పగలుగుతున్నా. అప్పుడు వాళ్ళ ప్రేమాభిమానాలు పొందిన కాబట్టి ఇప్పుడు దిల్సుఖ్నగర్ సరూర్ నగర్ దగ్గర సింగరేణి కాలనీ అని ఒక పెద్ద కాలనీ పడ్డది. అప్పుడు ఒక పాప గాంజా రాజు అమ్మాయిని చిన్న పిల్లని రేపు చేయాలని, అప్పుడు అదేం లేకుండా మొత్తం ఉసుకల లారీలు, ఆడ బాయిలు అన్ని బాయిలే ఉండే, ఆ బాయిలలో ఈతలు కొట్టిన వాళ్ళం మేము. ఈ వీడియో ఫ్లాట్లు చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరైనా గతంలో ఈ ల్యాండ్స్ మనవే, అవన్నీ బత్తాయి తోటలు, బత్తాయి అంగుర తోటలు అనమాట. అప్పుడు వీటి తోటల కోసం బావులు ఉండే అక్కడ, ఆ బావులన్నీ పూర్తి చేసి ఇప్పుడు ఇండ్లు అయిపోయినాయి, అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయినాయి. ఆ ఇంటికి యజమానులు ఎవరైనా ఉంటే శివ చెప్పింది అక్షరాల నిజం, ఇది మాది అప్పుడు తోట, ఈ తోటలో బావి ఉండే, ఆ బావిలో ఈత కొట్టిన వాడే శివ. నేను ఒక స్విమ్మర్గా అక్కడ తయారైన నేను అలా. అదే ఎందుకంటే ఇప్పుడున్న ఒక 30 ఏళ్ళకి పోయినా కూడా ఏడన్నా బావిలు ఉన్నాయా? లేవు. అంటే నేను అక్కడి నుంచి చిన్న వయసులోనే సిద్ధంగా ఒక రాయి బలపరుచుకొని తయారైన మనిషి నేను. ఇప్పుడు మన్నెంలో మనగాడు సినిమాలో అర్జును 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లాడు ఉంటాడు అంతే. ఆయన సినిమాలో నేను చూసిన చాలా గొప్పగా ఆయన నాకు మొన్న ఫోన్ చేసిండు. అట్లా నేను ఆ రోజు కష్టపడ్డా కాబట్టి మేడం, ప్రతి ఒక్కరికి మానవ సేవే మాధవ సేవ. మేము సాయిబాబు గుడి, తెలిసిన సాయిబాబు గుడిలో అన్నం తినక పొద్దుగాల పూట 11 గంటలకు 10 గంటలకి, అప్పుడు చిన్న గుడి, ప్రతి ఒక్కరికి అన్నదానం అవుతుండే దాంట్లో, ఆ తినడానికి మేము పోతుంటే ఆడ పూజకు ముందు అందరిని చెప్తారు అనమాట శ్లోకాలు, అవి వింటుంటే మనిషి ఇలా ఉండాలి. తర్వాత దిల్సుఖ్నగర్ నుంచి ఇప్పుడు బేగంపేట పోలీస్ లైన్ ఏదైతే అంటారో అక్కడ పుట్టపడితే సాయిబాబా, ఆయన ఉంగరాలు రెత్తి పెద్ద మనిషి ఉంటారు, ఆయన కూడా నెలకొక్కసారి భోజనం, అంటే దిల్సుఖ్నగర్ నుంచి నడుచుకుంటూ ఇక్కడ వచ్చి నెలకొక్కసారి అన్నం తినిపోతుంటే. అంటే వాళ్ళు ఫుడ్, లడ్డూలు, అరటి పండ్లు, మైసూర్ పాకులు, అంటే ఆ స్వీట్ అందమైన అవి తినడానికి అక్కడి నుంచి నడుచుకుంటా నెలకొకసారి వచ్చిపోతుంటాయి. అంటే వాళ్ళు బట్టలు గిట్టలు వేయడము, అంటే ఓన్లీ బెగ్గర్స్కి, అనాథలకి, ఫుట్పాత్ పైన ఉన్న అనాథలు, అంటే నేను మీకు చెప్పడం నువ్వు ఇంకోటి చెప్ప, అట్లా మేమందరం తయారై గ్రూప్ వచ్చి తినిపోతుంది. అలాంటి జీవితం నేను అనుభవించిన. అలాంటి నేను కొన్ని రోజుల తర్వాత మా పిల్లలు 18 మందిలో దిల్సుఖ్నగర్ వచ్చి ఒక 4 పిల్లల్ని అనాథ హాస్టల్ వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. మేమేమనుకున్నాం వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా వచ్చి పేరెంట్స్ వచ్చి తీసుకుపోయారేమో, కనపడట్లేదు అని ఇలా అనుకున్నాము. తర్వాత వాళ్ళు వచ్చి మంచిగా నీట్ కటింగ్ పెట్టి, మేమేంది క్షీరపోతులు అంటే పేర్లు, మీకు నెత్తిలో పేర్లు చిన్న చూసింటారు, మేము వంటి నిండా క్షీరపోతులు, మొలదారంకి క్షీరపోతులే, ఇట్లా ఈ కాలు ఇది కుట్టిన టై ఉంటుంది, ఇది దారం, దాని నిండా క్షీరపోతులే, దోమలు, డెంగ్యూ రోగాలు, అప్పుడు కొత్తగా డెంగ్యూ, జ్వరం, మలేరియా 2 రోజులకోసారి 3 రోజులకోసారి మిషన్ గల్లీలు తిరిగి కొడుతుండే అనమాట. అట్లా ఆ మూమెంట్లో కూడా మేము రోడ్డు పైన అంటే గీక్కొని బ్లడ్ అంతా ఎలర్జీ, అంటే మమ్మల్ని చిచి బాగా జరుగు, ఎందుకు మా పిల్లలు అంటే వాళ్ళు చదువుకునే పిల్లలు, వాళ్ళు మేము బిచ్చగల్లగా, నువ్వు చదువుకోకపోతే వాళ్ళగా తయారవుతావు అలా అనేవాళ్ళ. అట్లా అన్నీ విన్నామమ్మా. మేము మనసుకు బాధ అనిపిస్తుంది ఒక్కోసారి, అరే మా బతుకు చేయడం, మేము ఇంత దరిద్రంగా ఉన్నామా, మేము ఇంత వరస్ట్గా ఉన్నామా, అంటే తల్లిదండ్రులు ఉంటే ఒక తీరు, తల్లిదండ్రులు లేకపోతే మరో తీరు. ఈరోజు ఏదో కనపడని చందమామ రావి అని చెప్పేసి అన్నం
తినిపించే మంచితనము నా తల్లి తండ్రులు నువ్వు మంచి చదువుకోకపోతే గిట్ల అయిపోతావు అంటే దీంట్లో నిజం ఎంత ఉందో అనేది బాగా ఆలోచిస్తుంటాం మేము. అంటే నిజమేనేమో మనం ఎవరు లేదా ఇట్లా అన్నారు కదా అని మా ఫీలింగ్స్ అది వేరేగా. అయినా కూడా అమ్మ జ్వరం వచ్చినా వర్షాలు వచ్చినా ఫుట్పాత్ మీద నీడ లేకుండా బట్టలు నానిపోయి దుప్పట్లు అంటే తెలియదు గోనసంతలలో వండుకొని ఆ ప్రపంచము మరొకరికి రాకూడదు మళ్ళా అనిపిస్తుంది. ఎందుకు ఇచ్చిండు దేవుడు? అందరిలాగా మేము కూడా ఏదో ఒక విధంగా చనిపోతావు పని అయిపోతుంది కదా, అసలు ఏంది జరుగుతుంది కూడా మాకు తెలియదు. కానీ ఈరోజు నేను ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నా అంటే ఇంకా ఈ భూమిని ఏదో బాకీ ఉంది, ఇంకా చేయాల్సిన పని ఉంది. అట్లా అనాథ పిల్లలు హాస్టల్లో వేసి వచ్చిన తర్వాత మాకి కూడా వాళ్ళ దారి చూపించారు. ఆ రోజు ఆ సిద్ధూరు హాస్టల్ లేకపోతే ఈ రోజు మేము లేము అసలు. ఆ సిద్ధూరు హాస్టల్లో వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. మేము కొన్ని రోజులు అన్నం ఉన్నాం, రోజు గుడ్డు అన్నం. ఆ తల్లిదండ్రులే ఆ రోజు హాస్టల్ పెట్టిన పెద్దలే లేకపోతే మేము ఈ రోజు ఇట్లా ఉండేవాళ్ళం కాదు. ఈ రోడ్డు మీద ఫుట్పాత్ పైన దొంగలు, అప్పుడు చైన్ స్కాచింగ్, పిక్ పాకెటింగ్, ఎవరి దగ్గరైనా 5-10 ఉంటే కొట్టి గుంజుకోవడము, లేదంటే రిక్షాల మీద పండుకొని రైతులు అంటే ఒక రిక్షా తొక్కి అతను ఊర్లలోకి వెళ్ళి వచ్చి రిక్షా తొక్కి పట్టణం పోయి బతికేసి వద్దామని వచ్చిన వలస వచ్చిన వాళ్ళు అంటే వీళ్ళందరూ లైన్గా ఉంటుంటే మేము చూస్తుంటే కళ్ళతోటి. అలాంటి వాళ్ళని కొట్టి గుంజుకోవడము, బ్లేడ్ వేడుకోవడం అంతా మా ముందర. అది మరో రాకూడదు. అలా ఎందరో బలైపోయినారు, ఫుట్పాత్ పైన ఉన్నారు అట్లా. అంటే తెలియదు. అప్పుడు ఈ హాస్టల్లోకి వెళ్ళి మేడం అట్లా 9 ఏళ్ళ వరకు అంటే 6, 7, 8 ఫుట్పాత్ మీద 9 ఏళ్ళ వరకు హాస్టల్లో ఉన్నా. 9 ఏళ్ళ వయసు రాగానే ఆ హాస్టల్లోకి వెళ్ళి మారాలి మేము. అంటే ఇంకా చిన్న పిల్లలు వేరు, అంటే మేము పెద్దగా అవుతున్నాము, వాళ్ళని షిఫ్ట్ చేయండి, ఇంకా కొత్త పిల్లలు అక్కడ యాడ్ చేయండి అన్నట్టుగా మా సార్ వాళ్ళు మార్చారు. అప్పుడు మేము ఇక్కడ దిల్సుఖ్ నగర్ అది చెదర్గట్లో ఉన్న హాస్టల్ ఒకటి, మళ్ళా ఖైరతాబాద్ దగ్గర ఉన్న హాస్టల్, అంటే 2 ఒకరివే. ఇక్కడ పెద్ద పిల్లలు, అక్కడ చిన్న పిల్లలు. అప్పుడు ఈ పెద్ద పిల్లల దానికి మమ్మల్ని షిఫ్ట్ చేసే ముందు ఒక చిన్న మీటింగ్ ఏర్పరిచారు. ఏది బిర్లా మందిర్ ఆడిటోరియం దగ్గర ఏదో అది పెద్దదే. సాయంత్రం పూట వచ్చినాము, చూస్తే అక్కడ మీటింగ్ పెట్టారు. అప్పుడు దానికి ముఖ్య అతిథులు రాజేంద్ర ప్రసాద్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు. వాళ్ళు మాకు ఇదే అంటే చెప్పారు మంచి మాటలు. ఈనాడు బాలలు పిల్లలు అంతా ఇట్లా మీలక్కడ మేడం వాళ్ళు అందరూ వీళ్ళందరినీ చూసుకునేందుకు అట్లా మాకు అక్కలు అంటే అక్కనే పిలుస్తుంటే అందరినీ చెప్పాక ఇదే అక్క అమ్మ అనే మాట. కానీ ఇక మేడం అది రాదు, ఓ టీచర్తో సమానం అక్క. వాళ్ళు ఏంటంటే ఆ జర్నీ మేము హాస్టల్లో ఉండే ఆ ఒక టీం ఏదైతే ఉందో పెద్ద టీము, మమ్మల్ని అలా చూస్తుండే వాళ్ళు. ఏదైనా వచ్చినప్పుడు తమ్ముడు నీకేమైనా కావాలని చెప్పు నేను తెస్తా అంటే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు వర్క్ కోసం రావాలి వెళ్ళిపోవాలి. మాకు గైడ్ లైన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. వచ్చి చదువుకునే వాళ్ళని చదువుకోండి, పని చేసండి, వాళ్ళు చెప్పే టాకింగ్ మమ్మల్ని ఒక ఇంప్రెషన్గా తీసుకొని మీరు బాగుండాలని చెప్తే అవి మాకు బాగా కూర్చున్నప్పుడు కానీ క్యారమ్ బోర్డ్ ఆడండి, లేదనుకో మీకు కొత్తగా ఏమైనా పనులు చేయాలంటే కుట్టు మిషన్ కానీ ఇట్లా చెస్ కానీ ఇట్లా వాళ్ళ యాంగిల్లో మాకు చెప్తుండే అనమాట. మాకు వచ్చిన వాళ్ళు వస్తుండే, లేకపోతే లేదు. మారిన మేడం వచ్చేటికి వస్తారు. ఖైరతాబాద్ షిఫ్ట్ అయిపోయినాం. ఖైరతాబాద్ రాగానే ఇక ఇక్కడ వేరే ప్రపంచం ఉంది. మళ్ళా అక్కడ ఉన్నన్ని రోజులు మాకి అమ్మ గుడిలో గర్భగుడిలో ఎట్లుంటామో అంత మమ్మల్ని సేఫ్గా ఉన్నాం. ఇది పక్కా లావారసి డెడ్ బాడీలు ఎంత మేమైతే చూస్తామో అంతకంటే అధ్వానం ఈ హాస్టల్లో. అంటే అంత దొంగలిగా వీళ్ళు ఇక్కడ వదిలేస్తారు. రోజు 5 రూపాయలు ఇవ్వాలి, విచ్చలు విడిగా తిరగాలి, టైమింగ్ లేదనమాట. దీనిలో ఈ టైం వరకు తిరిగి రావాలి, హాస్టల్ క్లోజ్ అవుతుంది అనేది లేదనమాట. ఎప్పుడైనా వచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అక్కడ నాకు 5 రూపాయలు అంటే నేను లేవు. మాకు షెల్టర్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆడ మాకు ఉండేందుకు స్థలం కావాలి. మాకు పిలుచుకోవడానికి పేరెంట్స్ లేరు, మా పిల్లలు ఏడవని దేవులాడతోళ్ళు లేరు. అలా ఉండని మా పేరెంట్స్ ఇట్లా ఎవరో ఒకరు చెప్పి ఇట్లా మీ కొడుకు పలానా దగ్గర ఉండి మీ బిడ్డ పలానా దగ్గర ఇట్లా చెప్తాను మాకు లేరు. కాబట్టి మాకు ఇదే షెల్టర్. ఇక అందులో ఉన్న ఆఫీసర్లే మాకు తల్లిదండ్రులు. అట్లా చూస్తే రోజు చెత్తగాదలు ఎరుందామని ఒక దోస్తు కలిసిండు, పేరు గోపి, రాజు, బాలు, వీళ్ళందరూ కలిసి అక్కడ ఒక మంచి టీం ఏర్పరచుకొని వాళ్ళలో మేము వాళ్ళ పెట్టెల పక్కన పెట్టుకొని ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్. ఇక మేము
అట్లా మేడం చెత్త కాగితాలు ఎరుకొచ్చుకొని ఆ చెత్త కాగితాలు ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పిన స్టార్టింగ్లో కూడా ఈ చుట్టుపక్కల మొత్తం తిరిగి అక్కడ దిల్సుఖ్నగర్లో అదే పని, ఇక్కడ వస్తే కూడా అక్కడ ఏంటంటే కొంచెం ప్రేమ అభిమానాలు ఆప్యాయతతో బతికిన రోజులు నాకు అవి. ఈ పెరిగే కొద్ది ఏంటంటే సొసైటీని చూస్తున్నా కానీ ఎంత దొంగలు దొరలు కనబడుతున్నాడు. అది కొంచెం ఎందుకో సరిపోక సొంతంగా నాకు నేనుగా బ్రతకాలని సంచి నేను వేసుకొని ఖైరతాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు ఒక రూట్ అనమాట. రోజు ఇక్కడ దాకా రావాలి, ఇక్కడి నుంచి వెనక్కి తిరిగిపోవాలి. అందులో వచ్చిన 10, 20, 30 రూపాయలు ఎంతనో కానీ అవి నాకు 5 రూపాయల భోజనానికి ఇవ్వాలి కదా, సరిపోయేటట్టు చేసుకుంటుంటే అది కూడా రాంగ్ రూటే. అది తెలియదు నాకు, నేను రాంగ్ రూట్ పోతున్నా నాకు తెలియదు. తీసుకెళ్ళి అక్కడ సికింద్రాబాద్ దాకా ఉండకొద్ది రోజులు మారుతున్నాయి, అంటే పాత పడిపోతున్నాయి నాకు. అక్కడ ఒక అక్క కలిసింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 1వ నంబర్ బస్సులో వచ్చాక వినాయకుని గుడి ఉంది. ఆడ వినాయకుని గుడిలో 11 గంటలకు అన్నం, అంటే కిచిడి, పప్పు అన్నం అంత దగ్గర కల్పిస్తే అది అంటే అన్నదాతలు అట్లా ఉన్నారు ఆ రోజు. గొప్ప మనసున్న మహారాజులు. డబ్బు బలం కాదు, అన్నం బలం ఎక్కువ. పెట్టితే అవి తినడానికి వెళ్తాడు. అట్లా అక్క పరిచయం అయింది. ఆమెకు ఒక కూతురు, చిన్న పాప, 2-3 నెలల బేబీ ఉంటుండే. ఆమె నీకేం కావాలి అంటే మా మనిషి పాపకి పాలు తేవడము, బట్టలు ఇప్పడము, నీళ్ళు తెచ్చేయడము. అప్పుడే ఈ వాటర్ బాటిల్ కూడా నేను కొత్తగా చూడడం, అంటే మాకు తెలియదు ఈ వాటర్ బాటిల్స్ అనేది ఎక్కడ కవర్లను, కుండలలో, మట్టి కుండలలో పట్టుకొచ్చుకోవాలి, ఫుట్పాత్ మీద రేకు డబ్బాలలో పట్టుకొచ్చుకోవాలి. బేబీ పౌడర్ డబ్బాలు ఉంటాయి, ఇనుప డబ్బాలు, ఆ డబ్బాలలో నీళ్ళు తెచ్చుకోవడము. ఆ రోజులు మాకు అదే. ఇక అదే మాకు అనిపించింది మంచి బతుకుతున్నా, అక్క నాకు బాగా చూసుకుంటున్నా అనుకున్నాను. అక్కడ పెద్ద తప్పు చేస్తున్నా నేను వాళ్ళతో పాటు. నేను ఆ పాపను పట్టుకోవడానికి వచ్చిన దాతలాగా నేను అనుకున్నా, కానీ నేను పట్టుకున్న పాపానికి వాళ్ళ అమ్మ ఆ పిల్ల కడుపు ఆకలి తీర్చేందుకు తను బయట వేరే తప్పుల పని చేయాల్సి వస్తుంది. హాస్టల్ అదే రైల్వే స్టేషన్ బయట ఫుట్పాత్ పైన అక్కడ వచ్చే రాత్రి కూడా ప్యాసింజర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళని ట్రాప్ చేసి తన ఒళ్ళుని అమ్ముకుంటూ ఆ బిడ్డ కోసం, ఆ పాల కోసం తన భర్త చేపిస్తున్న దానికి మాకు తర్వాత మెల్లమెల్లగా తెలుస్తుంది అనమాట. అప్పుడు నన్ను దాత రూపం అనుకో, తండ్రి రూపం అనుకో, మరో జన్మ అంటూ ఉంటే ఆయన నాకు ఒక దేవుడు అనుకున్నా కూడా నాకు నా జీవితాన్ని మార్చిన మనిషి ఒక ఇజిడా కృష్ణ అనమాట. ఆయన పేరమ్మ, ముసలైన గారు ఇజిడా. ఆయన నన్ను బాగా గమనిస్తున్నాడు, వాళ్ళు ఎంబడి ఉన్న వాళ్ళు వచ్చి. అప్పుడు ఒక రోజు 2-3 రోజులు 4 రోజులు కానీ పట్టుకున్నాడు. బాబు ఏం పేరు, నీ పేరు అంటే, సార్ నా పేరు శివ. అయ్యా నా పేరు శివ. నువ్వుకి ఎందుకు వస్తున్నావు బాబు, వాళ్ళ గురించి మీకు ఏమైనా తెలుసా అంటే, పర్టికులర్గా నాకేం తెలియదు. కొంచెం ఫస్ట్ భయపడ్డా, నువ్వే నాకు చెప్పి అట్లా కొంచెం వస్తుంది తప్పించుకొని మొడవట్లా జరిగింది. లేదు అంటే ఆయన చెప్పిన, చూడు నువ్వు చిన్నపిల్ల కోసం వస్తున్నా, నువ్వు అనుకుంటున్నావు ఇది కాదు, నువ్వు చేయాల్సిన పనులు ఇంకా వేరే ఉన్నవి, నువ్వు చేయాల్సిన పని వేరే ఉన్నాయి. అసలు నీకు నీ జన్మకు దీనికి సంబంధం లేదు, ఇది కాదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలుసా అని ఓ రోజు పర్టికులర్ నన్ను పెట్టుకొని వాళ్ళు చేసేది మొత్తం చూసిన అనమాట. ఈ అక్క ఏం చేస్తుంది, బయటకు పోయి ప్యాసింజర్ని రైలు హాస్పిటల్కి రావచ్చు తెలియదు, లేదంటే పెళ్లిలో పేరెంటలు రావచ్చు తెలియదు, లేదంటే చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు తెలియదు. ఇలాంటి వ్యక్తుల దగ్గర ఏంటంటే అమ్మాయి ఆనందం కోసము వాళ్ళు మోసపోతున్నారు అనమాట. అమ్మాయి ట్రాప్ లో పడి మోసపోతున్నారు. వాళ్ళకి ఆ గల్లీలు తెలివై, ఆ ఎక్కడ పోలే తెలివై, వాళ్ళు వచ్చింది ఏ కుక్కటిపల్లిలో, ఏ దిల్సుఖ్నగరో, ఏ బోరబండనో, ఎర్రగడ్డనో, ఇలాంటి ఊర్లలో పోవాలంటే ఆ టైంకి బస్సులు ఉండవు, ఆటోలో అమౌంట్ ఎక్కువ, రేట్ ఎక్కువ, ట్యాక్సీలు. అప్పుడు వీళ్ళు ఇట్లా కాదు కానీ మంచి వాళ్ళని బాగా గమనించి అంటే నేను అనకూడదు ఈ మాట, వాళ్ళ కడుపు తిప్పలు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు చేస్తున్న రక్త మాంసాలు అమ్ముకొని పోషిస్తారు. కాబట్టి వాళ్ళకి నేనైతే ఈ మాట అంటే నేను చూసిన కాబట్టి వాళ్ళని అలా ట్రాప్ లో దింపడానికి కారణం కూడా వాళ్ళ భర్తలే. వాళ్ళు కావాలని చేయట్లేదు, వాళ్ళ భర్తలు దగ్గరుండి వాళ్ళ మానసికంగా వాళ్ళని మార్చేసి, మాటలతో మార్చేసి, వాళ్ళు అటు తల్లిదండ్రులు లేని వాళ్ళు, అంటే మాలాగా రోడ్డు పైన ఉన్న వాళ్ళే, వాళ్ళు కూడా తల్లిదండ్రులు లేని వాళ్ళు, కొత్తగా ఎవరైనా అమ్మాయి స్టేషన్లకు వస్తే
తను ఏదో ఊరికి పోవాలని తను వస్తుంది. అక్కడ కొద్ది వెయిటింగ్ అనే మూమెంట్ లో ఆ ఫుట్పాత్ పైన ఉన్న పిల్లలు వాళ్ళని ట్రాప్ చేయడము, వాళ్ళ ఉంచుకోవడము, ఈ బట్టా సొల్యూషన్ గాంజా ఆయన మబ్బుల వాళ్ళకి కూడా మాటలు చెప్పి, ఇప్పుడు విజయవాడలో ఉన్న లొకేషన్ వేరు, అక్కడ ఉన్న ప్రదేశం వేరు, అక్కడ ఉన్న జీవితం వేరు. హైదరాబాద్ నగరం అంటే ఒక అందమైన ఏదో నేను ఒక తాజ్మహల్ పోయిన ఫీలింగ్ తోటి ఏదో ఏదో పని కట్టుకొని వచ్చినట్టు వస్తారు. అంటే తెలియక ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ లో, ఈ బస్ స్టాండ్లలో ఇలాంటి అంటే అలాంటి ప్లేస్ లో నేను ఉన్నా కాబట్టి మాలాంటి వాళ్ళని ఇప్పుడు అక్క అంటే అక్క అంటాం, ఏరే అది నాకు నచ్చింది దాన్ని పిలుచుకురాపోరంటే వాళ్ళకి భయపడి, లేదంటే బ్లేడ్ పెట్టి కోస్తా, మమ్మల్ని బెదిరించడం, అలా తప్పులు చేసే ట్రాప్లోకి వెళ్ళి నన్ను తప్పించిన వ్యక్తి కృష్ణ. ఇది నువ్వు చేయాల్సిన పని కాదు బాబు, నీకెందుకు వస్తున్నావు, 5 రూపాయల కోసం నువ్వు వస్తున్నావు, 5 రూపాయలు నేను ఇస్తాను డైరెక్ట్గా తిట్టి మంచిగా అనిపించమ్మా. అది నేను చెప్తుంటే మీకు ఎంత గలీజుగా ఉందో ఆ గలీజులోకి వెళ్ళి బయటకి గుంజేసిన వ్యక్తి నన్ను. ఇది కాదంటే హాస్టల్కి వచ్చిండు మాట్లాడు. లేడమ్మా, ఉంటే నా తండ్రి నా జీవితాన్ని మార్చిన వాళ్ళని గురించి నేను గొప్పగా చెప్పుకొని ఈరోజు అంతే అమ్మా లేరు. అప్పటికి 60-70 ఏళ్ళ మనిషి ఆయన. అప్పుడు నేనెంత 8-9 ఏళ్ళ పిల్లగాన్ని. అట్లా వాళ్ళని పోగొట్టుకున్నా. ఉన్న రోజులు నాకు నేను ఆయనకు సేవ చేసుకున్నా, ఆయన నాకు ఆదరించిండు, అన్ని దారులు చూపించిండు, నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా ఉండాలి, నీకు ఎప్పుడేం కావాలన్నా అంటే ఆయన పెట్టిన అన్నం తిని బ్రతికినవాడిని, ఆయన పెట్టిన బట్టలు కట్టుకున్నవాడిని, ఆయన చూపించిన దారిలో నడిచినవాడిని. కాబట్టి నా జీవితం ఆ ఇజిడాలకి అంకితం. ఎన్నాళ్ళున్నా ఇజిడా అనే పదం కన్నా ఆ అక్క చెల్లెళ్ళు నాకు ఈ తమ్ముడు, నేను వాళ్ళకి రుణమమ్మా. ఎందుకంటే ఇప్పటికైనా అప్పటికైనా నేను ఈ ఎల్లమ్మ తల్లికి దాసుని, గంగమ్మ తల్లి ఒడిలో 24 గంటలు నేను పనిచేసేవాడిని. అటు కట్టమైసమ్మ తల్లి, ఇటు గంగమ్మ తల్లి, మధ్యలో ఈ శివ చేస్తున్న సేవలకి ఈ కాటి కాపరిగా నా ఒక లక్ష్యాన్ని ఉన్నన్నాళ్ళు చేసి అందరితో ఈ భాగాన్ని పంచుకొని ఒక సుడిగాలిలా ప్రతి ఒక్క ఆత్మకి ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక కొడుకుగా, ఒక బామ్మడిదిగా అలా ఆత్మలతో నా ఆనందాన్ని పంచుకుంటూ ఈరోజు మీ ముందర దాకా వచ్చిన అంటే కారణం ఆ ఇజిడా పెట్టిన భిక్ష. ఆ భిక్షకే, ఆ ఇజిడకే నా జీవితం మొత్తం అంకితం. అన్నా నువ్వు ఎందుకన్నా కొప్పు కడతావు అంటే నాకు దేవుడు వస్తాడు, నేను బయటకు ఎవరు చెప్పుకోను, నేను గంగమ్మల పోయి పోరాడతా, నా అంతరాత్మతో నేను మాట్లాడుకొని నేను అంత లోతుగా పోయి పట్టుకొస్తా. అమ్మవారు వస్తుంది కానీ నాకు నాగమ్మ తల్లి అమ్మ ఏంటంటే ప్రజలకి ఈ డబ్బా మాటలు కొట్టుకొని తిరగడము, అప్పటి పూర్తి మాట్లాడి నాకు అవి నచ్చాయి. నాలో ఉన్న శక్తి 10 మందికి పంచుకోవాలి. నా శక్తి నేను చూపించుకోవాలంటే నాకు తెలియదు. మీరు బాగుపడితే అదే నా సంతోషం, అదే అమ్మవారి ఆశీస్సులు. ఆ ఆశీస్సులు అనేది నేను కట్టమైదమ్మ తల్లి చిన్న ఉన్న పని ఆడ బ్రతుకుతున్నా, దానికి నేనే ప్రూఫ్, ఎవరు కాదు. నేను చేసే సేవలు, నేను ఎక్కడ పోయినా డెడ్ బాడీలకి ప్రూఫ్ ఇదే. ఎందరో తేలిన శవాలు తీసేది గొప్పతనం కాదు, తేలిన శవం ఎవరైనా తీస్తారు, అది గొప్పతనం కాదు. ఆన్ ద స్పాట్ లో దూకి ఎంత లోతున్నా దేవులాడుకొచ్చి తీసుకొచ్చుకునే శక్తి ఆ భగవంతుడు నాకు ఊపిరి రూపంలో పెట్టాను. దాన్ని నేను కాపాడుకుంటూ నా భార్య పిల్లలతో ప్రశాంతంగా, వాళ్ళకి నేను లేని సమయంలో వాళ్ళు దూకి తీస్తారు. అంటే వాళ్ళు తీయడానికి కారణం ఏంటంటే మేడం, ఇది ఒక వంశపూర్వంగా మాకు వస్తలేదు, నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఇది. ఆ వరాన్ని నేను ప్రజలతో పంచుకుంటున్నా. నా అక్క తమ్ముళ్ళు అంటే నేను చిన్న ఉన్నప్పుడే చెప్తాను, నేను ఇట్లా అందరు పిల్లల మీద కలిసిమెలిసి పెరిగి పెద్దయినాం. ఆ పెరిగి పెద్దయిన పిల్లలనే మా యొక్క జీవితాలకి ముడిపడ్డ ఒక చిన్న నా తమ్ముడు చనిపోయిండు. ఆ తమ్ముడు చనిపోయిన తర్వాత ఆ అమ్మ కన్నీళ్ళు నా కళ్ళల్లో చూసిన, ఆమె బాధ నా గుండెలతోటి పంచుకున్నా. ఇలాంటి తప్పులకి వెళ్ళే దారి మళ్ళిన వాడిని ఒక తల్లికి నేను ఎందుకు సాయం చేయకూడదు అని మనసుని కంట్రోల్లో పెట్టుకొని ఏమన్నా కానీ ఆ తల్లి మా తల్లి ఫిక్స్ అయిపోయి ఆ తమ్ముడు ఆస్మాన్పేటలో చెరువులో చనిపోయిండు. అమ్మ నువ్వు బాధపడద్దు, నేనున్నా నీకు. అమ్మ కళ్ళు తాగుతుంది, ఆఖరికి సారాయి ప్యాకెట్లు అమ్ముతారు, సారాయి ప్యాకెట్లు తాగాలి. ఆమె చేతి బలం అంటే డబ్బులున్నంత అట్లా. ఈ ఫుట్పాత్ పైన కూడా ముసలి వాళ్ళు, వృద్ధులు ఎవరైతే ఉంటే అన్న ఇక్కడ ఏంటంటే
ఇప్పుడు తల్లి గర్భం నుంచి బిడ్డ ఎట్లా బయటకు వస్తుందో అమ్మా ఎన్నో పెయిన్స్ పడుకుంటూ ఆ పాపని కంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ మీకు కూడా సేమ్, మీరు కూడా ఆ గంగమ్మ ఒడిలో ఉండి ఒక మనిషి దూకేటప్పుడు వాళ్ళ ప్రాణాలని కాపాడతారు చూడండి, అమ్మా అసలు ఎట్లా ఉంటది మీ ఫీల్? అమ్మా ఇప్పుడు మీ ఇంట్లో అనకున్నా మీది మనది అంతా ఒకటే అనుకోండి. మనది ఇప్పుడు అన్నం చెయ్యి ఇరిగింది, మీరు ప్రతిరోజు ముఖం చూస్తుంటారు కాబట్టి మీకు ఏమనిపించింది, ఆ మావిడే రాజు బాగున్నాలే వెంకటేష్ అనుకుంటే మీరు ఉన్నారు. నాకేమనిపించింది, అన్న ఏమైంది అన్న అని అడిగిన. ఎందుకు అడిగినా, నా మానవత్వం అది. నాకు దేవుడిచ్చిన ఈ నాలుక పైన రాసిన సరస్వతి దేవత ఏమిచ్చింది, అతను కూడా మనవాడే, నా తమ్ముడైతే నేను పలకరిస్తున్నా పలకరియను, అది నాలో ఉన్న అంతేగా. ఇప్పుడు నేను ఇది శవం, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయమ్మా, అప్పుడు సెల్ ఫోన్లు లేవు. అప్పుడు ఎవరైనా పడ్డారు అనుకో, అందరూ నాలాగే ఎందరో పెద్ద మనుషులు ఇప్పుడున్నారు, రెడ్డిస్ ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, యాదవులు ఉన్నారు, వీళ్ళందరూ బావులలో ఈతలు కొట్టి ముందరకు వచ్చిన వాళ్ళు. ఆ రోజులు అన్ని బావులు చెరువులే. ఇప్పుడు నల్లల కింద నిలబడి, షవర్ల కింద నిలబడి, వీకు వజ్జంతా టేస్ట్ పెట్టి వాడి, అసలు అప్పుడేంది, ఇటుక పిల్లలు దంచుకోవాలి, బొగ్గులు దంచుకోవాలి, దాన్ని పెట్టి రుద్దుకోవాలి, పనులు నిగనిగలాడుతాయి. అలాంటి జీవితం మాది. సబ్బు లేకపోతే మట్టి తీసుకొని రుద్దుకున్న శరీరాలు అమ్మేవి. బట్టలకు కూడా మట్టి పెట్టి ఉతుకుతే తెల్లగైతుండే మాకి. అలాంటి జీవితం. అలాంటి ఒక మనిషి నీళ్ళల్లో పడిపోయిందంటే ఊరికి దూకి తీయాలని ఆలోచన కానీ సెల్ ఫోన్ పట్టుకొని ఇది తెలియదు. ఇప్పుడు నా మనిషి అయితే ఏంది, నీ మనిషి అయితే ఏంది. ఇప్పుడు మీకు ఒక 10 కోట్ల ఆస్తుంది మేడం, నా కొడుకని సాది పెంచి తల్లి జన్మనిచ్చి మా ఇద్దరి అల్లారి మా షోకుల కోసం పుట్టిన కొడుకు పెరిగి పెద్ద అయ్యేంత వరకు ఏం ఎదురు చూసిన అంటే మా ప్రేమ చూడట్లేదు, మేము సంపాదించిన డబ్బును చూస్తుండు, మేము సంపాదించిన ఆస్తులను చూస్తుండు. ఏం కోరుకుంటుండు, పొద్దున్నే లేచి ఈ కొడుకు చచ్చిపోతే అవి నేను అంటే మేము నాయన చెడిపోద్దు బిడ్డ, బాగు బతుకునైనా మంచి బతుకునైనా మేము కోరుకుంటున్నాం. వీడు చచ్చిపోతే ఆ ఖజానా మొత్తం నాదవుతుంది, విచ్చలు కూడా బతకొచ్చు అని వీళ్ళు మీరు కోరుకుంటున్నారు. అదే తేడా. అట్లా చనిపోయిన వాళ్ళని మేము మా అంతరాత్మతోటి మేము ఎవరైతే అది మురికి నీళ్ళ వాడ కావచ్చు, డ్రైనేజ్ నీళ్లు కావచ్చు, ఒక బురద కావచ్చు, అది పెద్ద కళ్ళు కంపౌండే కావచ్చు, మమ్మల్ని చూడలే. మనిషి మానవత్వం. కుక్క చనిపోతే వాసన వస్తే కూడా చేతోటి ఎత్తుకొని పక్కన పెట్టి భూంచే రకమే గాని చీచి మనకెందుకులే పక్క జరిపోదాం అనేది ఇంటి మనిషి. నేను బయట వాడిని, కూలోని కాదు, నా నిజాయితీని నేనున్నా, నా మనిషే, అనాథ కాదు మేమున్నాము. మేము హాస్టల్ అదే కాపాడే ప్రయత్నంలో ఎవరైనా అంటే మీ చేతుల్లో చనిపోవడం జరిగింది, ఎవరైనా మీరు కాపాడే ప్రయత్నం? అమ్మా నేను చిన్న ఉన్నప్పుడు మొట్టమొదటి డెడ్ బాడీ చేసినప్పుడు అమ్మా ఒక మనిషి చనిపోతే ఇలా అవుతారు అనేది కూడా నాకు తెలియదు. ఆ వయసులో నేను ఫస్ట్ టైం నేను ఖైరతాబాద్, మాకు కృష్ణ బతకాలి మంచి బతకన్నప్పుడు ఖైరతాబాద్ రైల్వే గేట్ మీద కూర్చున్నప్పుడు అది ఒక లేబర్ అడ్డా, అది ఇప్పటికి కూడా ఉంది. అక్కడ మొత్తం గుర్రం కృష్ణ సారథి, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంతా బాగా పలుకుబడి అనమాట. ఆడ ఉండే పిట్టలు, అక్కడ ఉండే తాళాలు తయారు చేసే వాళ్ళు అందరూ అన్నీ ఉంటారు. మాది ఖైరతాబాద్ రైల్వే గేట్ పక్కన ధర్ని ప్రెస్ ఉంటది, ప్రెస్ పైన హాస్టల్. మేము హాస్టల్ ఏం చేయకుండా బయటకు వచ్చి కూర్చుంటాం. అట్లా కూర్చున్నప్పుడు 2 పోలీసు వాళ్ళు, సైఫాబాద్ పోలీసు వాళ్ళు వచ్చారు. ముఖ్యమైన ఇది నా లైఫ్ కి హిస్టరీ అమ్మా. ఇది అక్కడనే స్టార్ట్ నాది. మనిషి బ్రతకాలంటే డబ్బులు కావాలి, ఆ డబ్బులు సంపాదించాలి, ఒళ్ళు వంచి పని చేయాలి. ఆ పని చేయాలంటే నాకు వేరే ఏం తెలియదు. పోనీలే ఇది లెంబడిపోతే వస్తాయని కూడా నాకు తెలియదు. వాళ్ళు పోతురు కదా అన్న, నేను వస్తాం, మేము పోలీసు వాళ్ళు కదా, ఏదన్నా చెట్లకు నీళ్లు పోసేదో, లేదంటే ఏమన్నా చెట్ల కింద చెట్ల గిట్లంతా ఊడిసేదో, లేదంటే మిద్దె మీద మొత్తం చెత్త చెదర ఎత్తేసేదో, లేదంటే ఏమైనా సామాన్లు మోసేది అనొచ్చు. నేను వస్తారా అని చెప్పి వెళ్ళబడిపోతే అక్కడ వాళ్ళకి ఏం చెప్పారు, డెడ్ బాడీ ఉంది తీయాలని వాళ్ళకి చెప్పారు ఆల్మోస్ట్. అది నాకు తెలియదు. అన్న నేను వస్తానంటే రారా బాబు అని వాళ్ళిద్దరు పిలిచారు. నేను వెళ్ళిపోయాను. వాళ్ళకి మందు తాగేందుకు డబ్బులు కావాలి వాళ్ళకి, ఏదో ఒక విధానం అయితే. వాళ్ళు తీరాకాడి వెనక జరిగిన సంఘటన ఏంటంటే వాళ్ళకి ఈత రాదు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం ఏదైతే మనకు కేటీఆర్ కేసీఆర్ కట్టించారో దాని ఎదురుగా రాములవారి గుడి ఉంటది, ఆంజనేయ గుడి. ఆ గుడి బ్యాక్ సైడ్ లో డెడ్ బాడీ ఉంది. గుడికి వెనక వైపు మొత్తం డీకంపోజ్. చూద్దామంటే అవయవాలు ఏం లేవు దాంట్లో, ఓన్లీ వాసన. ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చి పురుగులని తినేసి
ఆ బట్టలు మెడలు ఇంకా అంతే ఉన్నాయి. ఆ వాసనకి భక్తులు చూసి ఇక్కడ వాసన వస్తుంది దుర్వాసన అని గుర్తిస్తే అక్కడ ఉండే వాళ్ళ గోడ హైట్ ఉంటుంది, ఇప్పుడు కూడా అది హైట్ కూడా అట్లా ఉంటుంది. ఎక్కి చూస్తే అక్కడ వాసన వస్తుంది. వచ్చినాము, వాళ్ళు చూద్దాం దాన్ని ఎట్లుంటుందో చూద్దాం అన్నట్టుగా నేను పోతే వాళ్ళు అక్కడ ఫ్లాప్ అయిపోయారు మొత్తం. ఎస్ఐ సార్ ఉండి ఏఎస్ఐ కృష్ణమూర్తి సారు కృష్ణమూర్తి ఇంకా వేరే వాళ్ళని తీసుకురాపోండి, వాళ్ళకి ఈత రాదంటాడు పిల్లగాడు, మళ్ళీ చిన్నది పోయి పెద్దగా అయితే ఎట్లా అని చెప్పేసి అనడంతో మా మనసు కొంచెం ఏదో వచ్చిన ఏమైతుంది అన్నట్టు కొంచెం మైండ్ బాధ అనిపించింది. ఏదో చేద్దాం అనుకుంటే నాకు ఒక అవకాశం ఇస్తలేరు. నేను చిన్నప్పుడు ఈత కొట్టినా, నాకు పెద్ద అదేం కాదు, నా ఉరుకుతుంది రక్తంలో చేయాలి చూడాలి చేయాలి తీయాలని అని ఒప్పుకోవట్లేదు సార్. పోనీలే ట్యాంక్ బండ్లో శవాలు తీసే ఇంతకు ముందున్న సీనియర్స్ మొత్తం లేరాడ అంటే అక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ట్యాంక్ బండ్లో ఒక ప్రాబ్లం ఉంది. సర్వీస్ అనేది మానవత్వంతో చేసే వారికే స్పేస్ ఉందాడ, జీతం అనే దానికి లేదాడ, జీతం ఇచ్చి చేపించుకునే వాళ్ళు లేరాడ. డెడ్ బాడీ వస్తేనే మనుషులను పిలిపియాలి, శవాలు తీపియాలి. వాళ్ళు ఇచ్చే డబ్బులకి వాళ్ళకి ఏందో పరిచయం మనకు తెలియదు. నాకు సార్ నేను తీస్తాను సార్ నాకు వస్తుంది సార్ ఈత వస్తుంది సార్ అంటే ఏమైనా అయితే ట్రబుల్ అవుతుందని వాళ్ళు తీస్తాను సార్, నేను చాటి చెప్పుకుంటాను సార్, నేనే తీస్తాను సార్ అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అయినా కూడా పైన దుంకిన బట్టలిపి దుంకి గుంజుకొస్తాల కల్లా కొంచెం ఊపిరి బిగబట్టాల్సి వచ్చింది. అక్కడ మామూలుగా ఈత కొట్టేది వేరు, ఒక వస్తువుని పట్టుకొచ్చేది వేరు. అందులో డీకంపోజ్ అనే డెడ్ బాడీ, అది మొత్తం పురుగులు వారాడుతున్నాయి, ఇట్లా గజ వారాడుతున్నాయి, మొత్తం చూద్దామంటే ఏం లేవు వాడదు దాంట్లో. ఇట్లా కొన పట్టుకొని ఊపిరి మొత్తం బిగబట్టేసిన మొత్తం ఇట్లా అంటే అదొక ఈత కొట్టే వాళ్ళకి తెలిసి నేను ఏం చెప్తున్నాను అనేది. దాన్ని గుంజుకొచ్చి అట్లా పడేసి సైడ్కి పడిపోయినా, అనే ఆ ఒడ్డుకు పడిపోయినా. అబ్బా అంటే ఊపి గాలి గట్టి వదిలిన ఒకటిసారి బ్లాక్ చేసినా కదా, ఇక బ్లాక్ అయిపోయింది. మినిమం ఒక 3 నిమిషాల దాకా నేను కంట్రోల్ చేస్తున్నా, వదిలితే నేను మునిగిపోతాడు. మళ్ళా గుంజుకొచ్చి పడేసి సారు శబాష్, నాకు గుజం తట్టి ఇంత పెద్దగా ఉన్నారు మీరే మనుషులు రా బాబు అని వాళ్ళని ఒక మామూలుగా మాట అంటే వాళ్ళు తీసి ప్యాక్ చేసి కట్టేసి రిక్షాలో వేసి పంపించేసి. బాడీని తీసుకురావడానికి మీకు ఎంత టైం పడుతుంది అసలు? మేడం నేను ఇప్పుడు ఒక రికార్డులు బ్రేక్ చేయనిక చెప్పట్లేదు, నేనే చేస్తాను, నేనే పెద్ద తోపుగాని అని చెప్పనికలేదు. నా సేవ ఏంటంటే నా ఒక జీవిత ఒక మనిషి పని చేస్తేందుకు కీమత కట్టేంత కాదు నాది. నేను వస్తున్నాను అంటే ఖచ్చితంగా ఎవ్వరు చేయలేని పని చేస్తాడు అనేది నిజం నాది. ఇక్కడ ఎందుకంటే నేను నా మనసుతో నేను కొట్లాడతా, కిరాయిని కాదు కదా, డబ్బుల కోసం వస్తలేను కదా. ఆ తల్లి కన్నీళ్లు తుడిచేటందుకు, ఆ తండ్రి బాధ ఒక తమ్ముడుగా తీర్చేటందుకు, ఒక కొడుకుగా అన్న నీకోసం వస్తుండు మీ అన్న శివన్న వస్తున్నాడు అంటే అక్కడ అలా కన్నీళ్ళ గోద గుండెల బాధ నాకు ఒక్కొక్కసారి మొత్తం ఆడిపోయిన మైండ్ చేంజ్ అయిపోతుంది. నా చెప్పిన నాది ఉంటే అక్కడ అంటే అక్కడ వర్క్ జరిగే 15 నిమిషాలు నేను ఆత్మతోటే మాట్లాడుకుంటా. నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ కోసం ఇంతమంది బాధపడుతుర్రు, నీకేమంతా ఆపద వచ్చిందని నువ్వు చనిపోయినావు, చనిపోవాల్సిన కారణం ఏంది, నీకు అమాస పుణ్యంకి నీకేమైనా చేదవలు చేపించరా, దానివల్ల నువ్వు చనిపోయినావా, నీకు మతి సిమ్తం లేకనా. నేను నా అంతరాత్మతోటి ఆ చనిపోయిన ఆ దైవ దృష్టితోటి నేను మాట్లాడుకొని ఇది అవుతుందా కాదా మొత్తం నీ చేతిలోనే భారం, నాకైతే ఏం తెలియదు, నేను వస్తున్నా, గంగమ్మ తల్లి చూపి ఆ తల్లి బాధని తీర్చు అనేది ఈరోజు చెప్తున్నాను. ఇప్పటిదాకా ఏ వీడియోలో చెప్పలే కూడా నేను నా ఆత్మతోటి నేను మాట్లాడి చేసే పనే ట్యాంక్ బండ్ శివాల శివ. అట్లా తీసుకొచ్చి చూపెట్టిన తర్వాత సార్ వాళ్ళు 30 రూపాయలు ఇచ్చారు నాకు. ఆ 30 రూపాయలతో మొదలుపెట్టిన జీవితమే ఈరోజు ముక్కోటి దేవతలతోటి పోరాడుతున్నా చేస్తున్నా. ఈ రోజు వరకు అంటే దూకే సమయంలో చాలా వరకు ముక్కులో నుంచి కావచ్చు, నోట్లో నుంచి, చెవుల నుంచి వాటర్ పోతూ ఉంటాయి. అవి ఎందుకంటే వ్యర్థ జీరాలు కాబట్టి ఖచ్చితంగా పోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చాయా అసలు? అమ్మా నేను ట్యాంక్ బండ్ లో మొట్టమొదటిసారి దిగినప్పుడు దాంట్లో ఎలాంటివి లేకుండేమ్మా. అప్పుడు ఓన్లీ గుర్రం డెక్క ఒక ఆకు ఉంటుండే, మంచి అన్ని రకాల చేపలు ఉంటుండే, అవి బర్రెలు
అక్కడ ఉండే మూగ జీవరాశులకి మంచినీళ్ళు అంటే లటుక్కుని వచ్చి బువ్వ తిందాము ఎవరైనా ఇప్పుడు బయట సద్దులు కట్టుకొని పని చేయడానికి అంటే మేస్త్రి పనికే కావచ్చు, రోడ్డు పైన ఆ కంకర వేస్తానికి లేబరే కావచ్చు, లేదంటే బర్లకు గాయనికి వచ్చిన జీతగాళ్ళే కావచ్చు, ఆ మూమెంట్ లో ఆ చుట్టుపక్కల కూర్చొని బట్టలు ఎత్తుకొని అన్నం తినేసి నీళ్లు తాగి ఆ నీళ్లు నేను కూడా తాగినమ్మా. నేను కూడా తాగినప్పుడు నేను చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే వచ్చిండో వాటికి ఆ నక్లెస్ రోడ్డు, ఆ జలవిహారు, ఇది నుమ్మిని పార్కు, ఇటు ట్యాంక్ పైన ఇవన్నీ మొత్తం మార్లు అన్ని రోడ్డు వేపించి, సంజీవ పార్కు అదంతా రోడ్లు వేపించి అప్పుడున్న అందాలు వేరు, ఇప్పుడు కనబడుతున్న ఇది వేరు. డెవలప్మెంట్ అని ఒక ముసుగులోనే మొత్తం మాయం చేశారు దాన్ని. అప్పుడు వేరే ఉండే ట్యాంక్ బండ్ అంటే ఇట్లా పారాడుతుండే పబ్లిక్. అమ్మ నేను నిజం చెప్తున్నా, ప్రజలు ఇళ్లలో ఉద్యోగాలు చేసే వాళ్ళు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే బస్సు డ్రైవర్లు, బ్యాంకు ఎంప్లాయీస్, హాస్పిటల్ లో ఉన్న డాక్టర్లు, లేదంటే పోస్ట్ ఆఫీస్ చేసే వాళ్ళు, నేను వాళ్ళనే చూసిన ఎంప్లాయీస్ అంటే వాళ్ళ కోసము ఇళ్లలో వాకింగ్ చేయాలి, మనుషులు బాగుండాలి, ఫిట్గా ఉండాలంటే ట్యాంక్ బండ్ పైన ఇప్పుడున్న కట్టమైసమ్మ టెంపుల్ పైన జనాలు వాకింగ్ వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఆడ టేబుల్స్ ఉంటుండే. టేబుల్ రైల్వే స్టేషన్ లో టేబుల్, ఫస్ట్ టేబుల్ చెక్కలతో ఉంటాయి. ఆ టేబుల్ పైన కూర్చొని విశ్రాంతి, ఇట్లా చల్ల గాలి వస్తే నీళ్లు వచ్చి ముఖాన పడుతుండే. అప్పుడు అదొక ప్రపంచం అని ఎంతో ఆనందంగా అదొక ఫీలింగ్ వేరే. ఇప్పుడు ఆ నీళ్లు పడితే రోగాలు వస్తున్నాయి, అంటే క్రిమ్స్, దురదలు వస్తున్నాయి. నాకు నీళ్ళకు సూట్ అయింది కాబట్టి నేను ఆ పని చేయగలుగుతున్నా. నాకు సూట్ అయిన నీళ్లు, నేను అదే నీళ్లతోటే అన్నం వండుకుంటాం, గిన్నెలు తోముకుంటాం. అక్కడ ప్రదేశం నాకు సూట్ అయిపోయింది. 27 ఏళ్ళ సంసారం నాది. నాకు ఇల్లు లేదు. ఇప్పుడు కేటీఆర్ గారు వాళ్ళ పరిస్థితి, మమ్మల్ని మీడియా మిత్రులు అందరూ కలిసి తీసుకొచ్చారు బయటికి. లేకపోతే శివకు ఎక్కడ ఏం లేదు, జీరో. గవర్నమెంట్ నుంచి హెల్ప్ ఏమన్నా వచ్చిందా అమ్మా? గవర్నమెంట్ చదువుల పిల్లలు అంటే హామీలు ఇచ్చారు కదా చాలా వరకు. అమ్మా, ప్రజల ప్రయత్నం ప్రజలు చేస్తున్నారు. శివన్నకి ఏదైనా జరగాలి, ఆ పిల్లలకు ఆదుకోండి, తను చేస్తున్న పని, తనతో పాటు తన పిల్లల్ని కూడా అక్కడనే పెట్టుకుని బ్రతుకుతున్నాని ప్రజలు వేసిన ఒక మంచి హృదయమైన మనసు. మీడియా మిత్రులు దానికి ఎంతో కష్టపడి శివన్నని బయటకు ఉండాలి, శివన్నని ఏదన్నా ఒకటి చేయాలి, ఆ పిల్లలకు దారి చూపాలి. తను ఏం అడగట్లేదు, కనీసం మనమైనా ఈ మెసేజ్ రూపంలో పెడితే గవర్నమెంట్ స్పందిస్తుంది అని చెప్పేసి కొట్టిన ప్రతి ఒక్క కామెంట్ మెసేజ్ల ద్వారా, ట్విట్టర్ల ద్వారా, అవి అన్నిట్లలో పెట్టారు. కేటీఆర్ గారు చూసిండు, పిలిచి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు సారు, చాలా సంతోషం, జీవితాంతం రుణపడి ఉంటాం. ఈ ఇల్లు ఇయ్యక ముందే నాకు రేవంత్ రెడ్డి గారితో పరిచయం ఉంది సార్ తోటి. ఆ పరిచయం కూడా బోయిగూడ రమేష్ అన్న, ఒక మజిల్ పవర్ జిమ్ ట్రైనర్ అనమాట అతను, నన్ను తీసుకెళ్ళి అన్న అనిల్ కుమార్ యాదవ్ అన్నతో మాట్లాడిపించి లోపల తీసుకెళ్ళి జగన్న అంటే నాకు పేర్లు పూర్తిగా రావు, ఆ బట్టి విక్రమార్ సార్ తోటి అందరితో మాట్లాడిపించి మన ట్యాంక్ బండ్ శవాల శివ సార్ ఇంతమంది ప్రాణాలు కాపాడుతూ ఈ శవాలు తీస్తున్నాని మా రమేష్ అన్న దగ్గరుండి, నీలిమ మేడం ఇప్పుడు మేడం ఉంది, నీలిమ మేడం, వీళ్ళందరితో పరిచయం చేపించి శివ మన హయాం రాని ఖచ్చితంగా నీకు మేము చేస్తాం ఏదోటని రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. అంటే హడావుడిలో నేనున్నా, మీరేం బాధపడద్దు, మన హయాం రాని ఆ ఇచ్చిన ఒక మాట పైన కూడా మేము కేటీఆర్ కి వ్యతిరేకంగా మేము పాలిటిక్స్ రూపంగా ఓట్లే మేడం, ప్రజల కోసం చేస్తున్న సేవ, దానికే అంకితం శివ. కానీ ఆ మాట అన్నప్పటి నుంచి కొంచెం మాకు ఒక ధైర్యం వచ్చింది, అరే ఖచ్చితంగా సార్ దగ్గరికి ఈ వీడియో వెళ్తే మాకు న్యాయం చేస్తాడు. అంటే నేను కూడా ప్రజల్లో ఒక్కడిని కదా, నాకంటూ ఒక నమ్మకం అనేది క్రెడిట్ చేసుకున్నా లోపల. అది ఇప్పటిదాకా ఏం జరగలేదు. అలా అని చెప్పేది కూడా నేను అడగలేను. నా సేవకు వెలగట్టలేని సేవ నేను చేసుకుంటున్నా. కానీ గుర్తిస్తే నా ఫ్యామిలీ బాగుపడుతుంది, నా కూతుర్ల పెళ్లి చేసుకోగలుగుతా. అంటే అడగంది అమ్మాయినా అన్నం పెట్టదని నిజం ఏదుందో అడగొచ్చు మేడం. నేను నాకున్న ధైర్యానికి, నాకున్న సాహసానికి నేను వెళ్ళి ఒక రోజు కాదు ఒక 10 రోజులు తిరిగి కూడా నేను చేసుకోగలుగుతా. కానీ ఏంటంటే శివ చేసే పనికి రుణం తీరిపోతుందేమో,
ఆ ఉద్యోగం ఇచ్చినన్ని ఎక్కడైనా పక్కకు తీసేస్తారేమో, నా పిల్లలకి ఎలాంటి ఆదరవు లేకుండా వెళ్ళిపోతుందేమో అని ఒక భయానికి, ఆ భయం అనేది నా జీవితం మేడం. అసలు నా పిల్లలకు అన్నం లేకపోతే నేను బ్రతకలేను. ఫస్ట్ ఇన్నాళ్ళు నేను నా కోసం బ్రతకలేను. నేను ఏదో ఈ యొక్క మొండి శరీరంతో నేను బ్రతికాను. ఇప్పుడు నా 3 ఆడపిల్లలు, 4 మగపిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో నన్ను ఇప్పటికే చాలా పెద్ద టార్చర్ జరుగుతుంది. మా భార్య రోజు ఏడుస్తుంది, నాకు మంచి అనిపిస్తలేదు. నేనే 10 మంది ధైర్యం చెప్పుతో నేను నన్నెందుకు భయపడుతున్నావు అమ్మా? అకోదా నిజంగా అమ్మా, నాకు మైండ్ తినే తిండి కూడా ఆ కట్టమైసమ్మ ఆశీస్సులతో నేను అంత ధైర్యంగా బ్రతుకుతున్నా. ఆ తల్లికి నన్ను ఏడ దూరం చేస్తారో అనే ఒక ఆందోళన లోపల ఎక్కువైపోయింది. కరెక్ట్ 3 నెలల నుంచి నిద్రాహారం లేవు మాకు. అంటే ఈ మీడియా ద్వారా చెప్పుకుంటే మళ్ళీ ఏమవుతుందో అని ఒక భయం కూడా ఉంది. మళ్ళా మంచి జరిగితే సంతోషం, చెడు జరిగితే నేను నా లైఫ్ మొత్తం ఇది జీరోలోకి వెళ్ళిపోతాను. నేను మొత్తానికే నా పిల్లలు నేను మొత్తం రోడ్డు పాలైపోతాం. అలా కాకూడదు. వాళ్ళు గుర్తిస్తారు, మనకు చేస్తారు. సోను సూద్ గారు కలిసారా మళ్ళీ మేడం? నేను చెప్తుంది ఇదే, నేను ఎవరైనా పెడతా అంటే పోయి లట్టుకుని అడిగే మనిషి కాదు నేను. మన దేశంలో నేను ఎలాగో మీరు అలాగా, మీరు ఎలాగో ఆయన కూడా ఒక మనిషే. తన సహాయం తను చేసుకుంటూ పోతుండు. తనకు నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, శివన్న 100% ఆయన సగం తెలుగు, సగం హిందీ, ఆయన మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతూ మనకు రావు. హిందీలో చెప్పిన మాట అయితే, ఎవరికైనా సరే 100% జెన్యున్ పర్సన్ ఉండాలి. వాళ్ళు ఒక 10,000 కూడా ఖర్చు పెట్టే స్థాయిలో లేని వాళ్ళు, వాళ్ళకి హార్ట్ ఆపరేషన్ కావచ్చు, మెడికల్ రూపంలో ఏదైనా సరే నేను హెల్ప్ చేస్తా, దీనికి హామీ. మనకు హరీష్ ఆయన పిఆర్ఓ హరీష్ అన్న ఉన్నాడు. హరీష్ అన్న కన్సర్న్ కాండి, 100% మనం హెల్ప్ చేద్దామని చెప్పాను. ఆ మాట పైన మన తెలంగాణ నుంచి నేను ఒక 3 పిల్లలు, చిన్న పిల్లల్ని హార్ట్ ఆపరేషన్ కోసం మన ముంబై పంపించడం జరిగింది. అదే రూపంగా సార్ వాళ్ళని రిసీవ్ చేసుకొని హార్ట్ ఆపరేషన్ చేసుకున్నారా పిల్లల్ని మీరు? ఆపరేషన్ చేయించినాము. బాగున్నారు ఇప్పుడు వాళ్ళు. అంటే సోను సూద్ సార్ ఇచ్చింది అదే నాకు ధైర్యం. శివ బ్రదర్, నువ్వు బాధపడద్దు. 100% మేడం కేటీఆర్ తోటి సారు మాట్లాడి, నా నమ్మకం కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, సోను సూద్ సారు, HMDA సంస్థ ఏదైతే ఉందో వీళ్ళందరూ మాట్లాడుకొని శివకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. అది నాకు అక్కడ కనపడదు. ఆల్మోస్ట్ నాకు అక్కడ పని చేసేటప్పుడు అనిల్ కుమార్ సార్ అని చెప్పేసి ఆ వర్క్ నడిచేటప్పుడు, HMDA పని నడిచేటప్పుడు చెప్పారు వాళ్ళు, శివ మీరు బాధపడద్దు, మా కళ్ళ ఎదురుగానే మీరు ఈ వర్క్ నడుస్తుంటేనే మీరు ఇంతమందిని తీస్తున్నారు బయటికి, మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలని మీ గురించి పైన అధికారులు మాట్లాడుతున్నారు, మీ బయోడేటా ఏమైనా ఉంటే ఇవ్వండి, మేము స్వీకరిస్తాం వాళ్ళకంటే. నా దగ్గర ఏం లేదు సార్, ఏమైనా ఉంటే చెప్పుకోవడానికి అర్థమైంది. నేను ఒంటి మీద బట్టలు, వండుకొని 4 గిన్నెలు ఎవరైనా దాతల రూపంలో ఇస్తే తింటూ సేవ చేస్తున్నా. నాకంటే నేను బ్యాగ్ ఏమంటారు వెనకలేం పెట్టుకోలేదు. మీకు చూపిస్తాందుకు నా భార్య, ఆమె నా జీవితం, ఆమె నా సర్వస్వం. నా పిల్లలు ఈరోజు వాళ్ళకి ఏదైనా జరుగుతుందేమని ఒక చిన్న బెంగతో నేను సతమతం అవుతున్నాం అందరం. ఇప్పుడు నేనేమనుకుంటున్నామా అంటే, రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ మంచి పనులు చేస్తారని ప్రజలు ఎన్నుకున్నారు. ఆ మంచి పనుల్లో కొన్ని హైడ్రా అని చెప్పేసి, చెరువులు బిరువులు అని చెప్పేసి ఎందరినో ఉన్న వాళ్ళని కాకుండా బీద వాళ్ళ పైన పడ్డారు అనేది నా అంతరాత్మ కొట్టుకుంటుంది. ఆ బీద వాళ్ళల్లో ఈ బీదవాడు కూడా ఉన్నాడు. నేను ఇన్ని డిపార్ట్మెంట్కి ఎప్పుడు వ్యతిరేకంగా పోలేమా. HMDA కావచ్చు, GHMC కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, నేను చేసే వర్క్ ఎప్పుడు వ్యతిరేకంగా చేసే మనిషిని కాదు. నేను ఏదన్నా నా నిజంతో నేను ఏది ఆశించకుండా చేసే వర్క్ నాది. అందరూ బాబు ఏముంది అంటే ఏముంది అది చచ్చిపోతారు నేను ఫస్ట్ పక్క జరగని నేను దూకుతానే మనిషిని నేను. అలాంటి నాకు ఉద్యోగం లేదు, అడిగే వ్యక్తిని కాదు, గుర్తించి మీరు ఇస్తే తీసుకునే మనిషిని నేను. అలాంటిది నా భార్య ఇప్పుడు అక్కడ బ్రతకడానికి ఒక షాపు దాతల రూపంలో పెట్టించిన షాప్. అంటే వాళ్ళకు టేబుల్, ఒక ఆయన ఫ్రిడ్జ్, ఒక సారోళ్ళు పిలిచి ఇట్లా కొన్ని ఒక 10,000 20,000 ఇస్తున్నా, దీంతో షాప్ డెవలప్ చేసుకోండి, మీ పిల్లలకు ఆర్థికంగా డబ్బులు తినడానికి ఉంటాయి
అని నాకు పెట్టించిన షాపుని మొత్తానికే శివ ఈరోజు ఇంత ఎత్తు ఎదిగిపోతున్నాడు మా ముందర వాడు. అలా కొన్ని టాక్ వింటున్నా, బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. నా మైండ్ ఒక్కోసారి అమ్మా నేను ఏమైపోతున్నావు, నా పిల్లల తర్వాత ఏమైపోతా ఒక ఫీలింగ్. ఎప్పుడు నేను ఎదబడే మనిషిని కాదు, ఒకరు భయపడుతాను కాదు, నాకెందుకులే అని అనుకుంటే నేను ఈరోజు ఇంత దూరం రాకపోతుండే. అలాంటి నేను భయగ్రాంతుని అయిపోయి నా భార్యకు నేనేం మా భార్య అంటుంది, పోదాం ఇంతమందితో మీరు మాట్లాడితే ఇన్ని పనులు చేస్తారు కదా, రేవంత్ రెడ్డి సార్ని కలుద్దాం నడువా అంటే నాకు పోవాలంటే నాకు మాట్లాడడానికి రాదమ్మా. ముఖ్యంగా నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం. నేను ఎవరి దగ్గర నన్ను రిసీవ్ చేసుకుంటారు మంచిగా ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ శివ ట్యాంక్ బండ్ అనగానే రమ్మని అని అంటారు. అటు పోగానే నేను ఏం మాట్లాడాలో తెలియదు. ఏమైనా అర్జీలు పెట్టుకోవాలంటే నేను ఏమైనా పెట్టుకోవాలి. ఇప్పుడు కేటీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు, దానికి కరెంటు బిల్లు కూడా మా పేరు మీద లేదు, ఒక గ్యాస్ బిల్లు కూడా మా పేరు మీద లేదు. ఏదైనా పెట్టుకున్నానన్నా ఏం పెట్టుకోవాలి నేను? అట్లా ఏం చెప్పలేకపోతున్నా. అంటే వాళ్ళ అభిమానంతో మేము ఆగిపోతున్నామా. సార్ వాళ్ళు మాకు ఎప్పుడు న్యాయం చేస్తారనే ధైర్యంతో మేము బ్రతుకుతున్నాం. మేము ఇట్లా వాళ్ళ కింద ఉన్న వాళ్ళు మమ్మల్ని బాధ పెడుతురు కదా అని, అంటే వాళ్ళు ఉద్యోగాలు చిన్న చిన్నవి, మేము వాళ్ళతోటి ఘర్షణకు దిగి ఎందుకు పెద్దగా చేసుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకుంటారులే అన్నట్టుగా అభిమానంతో ఆప్యాయతతో నిలబడిపోతున్నాం. నాకు అవుతుంది, మా భార్య రోజు బాధపడుతుంది. నేనన్నా అమ్మ నాకంటే ఎక్కువ నా భార్య అన్నమాట. ఆడపిల్లలు ఎవరైనా రాని ఫస్ట్ ముందుంటది తను. అక్కడ ఉండి కట్టమైసమ్మ నీడలో నివసిస్తున్నాం మేము. నేను అటు ఇటు పోయినా కూడా ఆ పిల్ల ఎప్పుడు మెట్ల మించి ఎవరు వస్తారు, ముసలోళ్ళు కావచ్చు, వయసు ఆడపిల్లలు కావచ్చు, మామూలు ఎట్లా వస్తారు అంటే ఏదో టూరిజం ప్లేస్ లాగా నడుచుకుంటూ వస్తారు పైదాకా. బయటికి రాని ఒక 2 నిమిషాలు అట్లా వాళ్ళ ముఖ చూపులు, వాళ్ళ ముఖ చిత్రాలు గుర్తుపట్టి వాళ్ళని మంచిగా కూర్చోబెట్టుకోరంటే వాళ్ళ దగ్గర వాళ్ళు రోడ్ అవతల పోయినా పర్వాలేదు, ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎటు పోయినా పర్లేదు, వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటా వాళ్ళని చూసుకొని ఇమీడియట్లీ లేక్ పోలీస్ వాళ్ళకి, గాంధీనగర్కి లేదంటే సైబాబాద్కి మాకు నైట్ డ్యూటీలో చేస్తున్న అంటే వాళ్ళ సార్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ అలేబుల్గా ఎవరి నంబర్ మా మైండ్ కోసం వాళ్ళకి ఫోన్ చేసి, సార్ ఇట్లా మనిషి వచ్చింది రాండి, మీరు మాకు వినట్లేదు, మీరు వస్తే ఏదైనా వాళ్ళని కాపాడుకోగలుగుతాం. అలా రాత్రిపూట ఏమైనా యాక్సిడెంట్లు అయితే మేము అక్కడనే ఉంటాం. శబ్దాలు, మా కుక్కలు ఉన్నాయి, నోరులేని జీవాలున్నాయి, మాకన్నా మా నోరులేని జీవాలు ఇంకా అలవాటు ఎక్కువ ఉంటాయి. అవి ద్వారా మేము చేసిన సేవలు ఎంతో పెద్ద పెద్దగా చేస్తున్నామని మేము చెప్పుకోవడం కన్నా కళ్ళతో మీరు చూస్తున్నారు కదా, దాన్ని గుర్తించండి. రాత్రిపూట అలాంటివి జరిగాయి, అసలు కాపాడారు అమ్మా? నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు అంటే చూపించుకునేందుకు ఏం లేవు, ఇప్పుడు ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే సెల్ ఫోన్స్ వచ్చినాయి కాబట్టి పబ్లిక్ తెలుసు, మా డిపార్ట్మెంట్ కూడా తెలుసు. ఎందుకంటే శివ ఈరోజు ఒక అమ్మాయిని కాపాడిండు, శివ వాళ్ళ భార్య ఒక పిల్లగాని కాపాడింది, ఒక ముసలాయనని కాపాడింది. నాకన్నా ఇప్పుడు మా సార్ వాళ్ళ దృష్టిలో మా భార్య మా కొడుకు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే నేను బయట చెరువులు ఉన్నాయి, ఒక్కటే కాదు కదా మా లేకంటే వేరే వేరే ఊర్లో పోంటే అక్కడ ఎక్కడెక్కడ ప్రాబ్లం వస్తే అన్ని చోట్ల శివ ఒక్కడే ఉండడు కదమ్మా. వాళ్ళతో కాని పక్షాన నేను వెళ్ళి వర్క్ చేస్తున్నా. ఆ మూమెంట్ లో ఇక్కడ ఏమైనా జరిగితే వీళ్ళు ఇక్కడనే చూసుకుంటారు. అంటే ఎనీహో మన గవర్నమెంట్ కి మనం వర్క్ చేస్తున్నాం, డబ్బుల రూపం కాదు, ప్రేమ అభిమానాల రూపంలో. అదే ఈరోజు మీ ముందర దాకా పట్టుకొచ్చిందండి. అంటే ఇప్పుడు అన్న మీరు లోపలికి వెళ్తుంటారు, నైట్ అయ్యేసరికి ఆ డెప్త్ ఎంత ఉందో కూడా ఒక్కొక్కసారి మనకు తెలియదు కదా చాలా వరకు. సో అప్పుడు ఎలా వెళ్తుంటారు మరి? అమ్మా అలాంటి సమయంలో ప్రాణాలతో చెలగటం మేడం, మాకి ప్రాణాలతో చెలగటం. ఎందుకంటే అనుకోకుండా మట్టి అనేది చలి కావచ్చు, వర్షం కావచ్చు, ఆ మూమెంట్ లో మొన్న నా కాలర్ బోన్ కట్ అయింది దూకినప్పుడు. అంటే ఒక 6 నెలలు అవుతుంది ఇప్పుడు పడిపోయి కూడా. రేవంత్ రెడ్డి గారు సారు మొన్న 19వ తారీఖు నాడు పైన ప్రోగ్రామ్ పెట్టిండు. ఈ ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళు అందరూ వచ్చారు కదా ఆడపిల్లలు. రేపు మీటింగ్ అనగానే ఈ రోజే నేను పడిపోయినా అక్కడ. ఆ పడిపోయినప్పుడు మేము చెప్పుకోవట్లేదు బయటికి. అంటే వాళ్ళు కూడా క్వశ్చన్ నన్ను అడగచ్చు, మేము చెప్పామా నీకు అనే అధికారం మీకుంది. వాళ్ళు చనిపోతుంటే కాపాడుకోవాలనే అధికారం నాకుంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే, మేము చెప్పామా నీకు, నిన్ను తీయమని చెప్పినామా, మా వాళ్ళు లేరా, ఇంతమంది ఉన్నారు కదా అక్కడ చేయొచ్చు కదా అని అంటే, వాళ్ళు వస్తారు కదా వీళ్ళు చనిపోయింటారు అక్కడ. నేను అంటే కావాలని చెప్పట్లేదు, మళ్ళా డిపార్ట్మెంట్ నేను తప్పుదారిలో పట్టట్లేదు. అక్షరాల అక్కడ జరుగుతున్న సమయంలో మేము మాతో అయినంత వరకే మొత్తం మేమే చేస్తున్నామని చెప్పట్లేదు.
లేక్ పోలీస్ వారికి, ట్రాఫిక్ వాళ్ళకి, లాండ్ ఆర్డర్ వాళ్ళ నీడలో ఉంటూ ఈ వరకు మేము సద్వినియోగంగా దాన్ని స్వీకరిస్తున్నాం, పని చేసుకుంటున్నాం. ఫోన్ చేయగానే ఎక్కడున్నా వెళ్ళిపోతున్నాం. దాన్ని వాళ్ళ కుటుంబాలకి మృతదేహాలను తీసి వాళ్ళ కుటుంబాన్ని తరలించి చెప్తున్నాం. ఎవరైనా అనుకోకుండా యాక్సిడెంట్ అయితే ధర్మాన్ని ఎత్తుకొని సోను సూద్ అంబులెన్స్ సర్వీస్ వెహికల్ ఏదో దాన్ని తీసుకొని హాస్పిటల్లో, లేదు అనౌన్ డెడ్ బాడీ అంటే తీసుకొని హాస్పిటల్లో చేర్పించడం, అంటే మార్చరీకి తరలించడం. డిపార్ట్మెంట్కి మేము ఒక కుటుంబ సభ్యులుగా మమ్మల్ని స్వీకరిస్తున్నారు. ఎస్ఐ సార్ కావచ్చు, సిఐ సార్ కావచ్చు, అక్కడ జమీదార్ కావచ్చు, హోంగార్డ్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ప్రతి ఒక్కరు మమ్మల్ని డిపార్ట్మెంట్ త్రూగా నాకు ఎలాంటి ఇబ్బందులు రాలే. దీనికి నేనే గ్యారంటీ, వారంటీ కూడా. ఎందుకంటే నాకు లాండ్ ఆర్డర్, ట్రాఫిక్ వీళ్ళతోటి ఎవరితోటి నన్ను ఏ బాబు ఇక రా అని పిలిచేవాళ్ళు లేరాడ. శివ అక్కడ పొజిషన్ ఎట్లుంది సార్, ఇక్కడ ఫీజిబుల్ సార్, ఏం లేదు, అందరు ఓకే సార్, ఆల్ ఓకే సార్, బాగుంది సార్. నేను వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా రౌండ్ అప్ నాకు తెలుసు, ఏ మూమెంట్లో పోవాలి, ఎలా చూసుకోవాలని నాకు తెలుసు. అదొక బాధ్యతగా నేను చేస్తున్నా, శాలరీ కాదు, బాధ్యతగా. దాన్ని రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అసలు కేటీఆర్ గారు వచ్చింటే కూడా ఈరోజు నేను అక్కడ ఒక ఎంప్లాయీగా నేను నా కుటుంబాన్ని నిలబెట్టుకుంటుంటే. సరే నాకు ఇవ్వను, మా అబ్బాయిని 12 చదువుకున్నాడు, వానికి అన్ని ఉన్నాయి, మీకు హరుగుడు అని తెలిస్తే 2-3 కొడుకులని ఎవరినో ఒకరు మీరు ఉద్యోగం చేసుకుంటే నా ఆడపిల్లలకి ఒక అన్నదాత అవుతాడు. ఇది గుర్తించాలి ప్రజల. అమ్మ అది మీకు తెలుసమ్మా, నేనైతే ఏం చెప్పాను, నేను జన్మించిన దానికి నేనే ఒకటి నాకైనంత నేను పని చేసుకుంటూ పోతున్నా. అది గుర్తించిన సంతోషమే, గుర్తించమైన సంతోషమే. కానీ ప్రజలు మాత్రం నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తారు. నాకు వాళ్ళ రూపంలో నా నంబర్కి 9963956794కి వాళ్ళకి తోచిన సాయం నాకు చేస్తారు. అన్న 100, అన్న 50, అన్న ఒక 500, అన్న ఒక 1000 రూపాయలు. అలాగే అమెరికా నుంచి ఒక అరుణక్క నన్ను ఆదరిస్తుంది. నా కుటుంబానికి పండుగలకి, పబ్బాలకి, ఏదైనా పిల్లలకి బట్టలకు సహాయము ఆమెతో. అలాగే మైదీపట్నం నుంచి గణేష్ సార్ పేరు పూర్తిగా నేను పలకలేను, ఆయన మినిమం ఒక 60 ఏళ్ళ ఉంటే వయసు, పెద్ద సారు. వాళ్ళ భార్య, అమ్మ, భార్య అనడం ఆయన మేమంత అయ్యా అమ్మ ఇద్దరు మమ్మల్ని కనుక్కున్న కొడుకు కంటే ఎక్కువ చూస్తారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు సారు. మా కుటుంబానికి వచ్చి, మా ఇంటికి వచ్చి మమ్మల్ని చూసి, శివ నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నువ్వు నన్ను మర్చిపోతున్నాయినా, నాతోటి అయినంత వరకు నువ్వు నా బిడ్డవే, నేను నీకు ఏది కావాలన్నా నేను చేస్తాను, నాతోటి అయినంత వరకు నేను చేస్తాను బిడ్డ, నువ్వు అడుగు. ఎట్లా నేను అడగలేను, నాకు అడగలేను, అది కాదు. ఆయనకు తెలుసు, ఆయన అంతరాత్మ తెలుసు శివ అడగడానికి. నేను అడగ శక్తి నాకు లేదు. చెప్పిండు, నీ ఇంట్లో ఏ ఆపద వచ్చినా అడుగు, నీ పిల్లలకి ఎలాంటి ఆపద వచ్చినా అడుగు. నాకు డిపార్ట్మెంట్ చూసుకుంటుంది కదా. నాకు మీడియా మిత్రులు, విలేకరులు, మా కింద దోమలు కూడా అశోక్ నగర్లో ఉన్న మీడియా మిత్రులు అందరూ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ బియ్యం ఏవైతే వస్తాయో అవి నాకు ఇస్తారు. వాళ్ళు తినరు, నాకు ఇస్తారు, నేను అవి తిని బతుకుతున్నా. ఇంకా నాకు ఏం కావాలి? నేను చేస్తుంది ఒక సేవ. నేను జీవించే ఆనందాలు, భోగభోగ్యాలు నాకు అవసరం లే. ఈ బట్టలు ఏదో శివన్న ఫేమస్ అయిపోయాడు, 4 ఫోటో, నాకు తెలియదు. అంటే అన్న మీరు ఎంత లోతు దాకా వెళ్తారు, డెప్త్ ఎంత ఉంటుంది? అమ్మా ఇక్కడ మీరు అడిగిన మంచి క్వశ్చన్ కి అర్థం ఏంటంటే, ట్యాంక్ బండ్ ఉన్నది వాటర్ కన్నా ఇక్కడ మన కట్టమైసమ్మ లోయ ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో దానికన్నా డబల్ ఉంటది. లోతుకు అంతులేదు, ఆడ లోతుకు అంతులేదు. ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఈ మన నిమజ్జనం ఏదైతే జరుగుతుందో ఇక్కడ ప్లాస్టర్ ప్యారెస్ పడి, ఆ బూరు, ఆ మట్టి సిమెంట్ అంతా పడి అది ఇలా అంత అప్ అండ్ డౌన్ అయిపోయింది. అక్కడనే ఉండడం దడల మీద దూకితే సీకులు గుచ్చుకుంటాయి. లేదులే నార్మల్గా ఉందనుకుంటే ఈ వాల్ ఏదైతే ఉందో దానికి కట్ చేసిన ముళ్ళు, రేగి ముళ్ళు, చెత్త, కట్టెలు, విట్టెలు, చెత్త అంటే మామూలు చెట్లు మొత్తం చెత్త రూపంలో పడిపోతుంది. ఆ చెత్త అంతా ఏమవుతుంది, అది పచ్చి చెట్లే డైరెక్ట్ మునిగిపోతాయి. మనం బయట తీసేస్తలేము కదా, అవి అందులో పడిపోయి ఆ నీళ్ళ మీద ఉదయం చెక్క బొమ్మ ఫస్ట్ చెక్కలతో ఇప్పుడు ఇనుప సీకులన్నీ మునిగిపోతాయి. చెక్కలు నీళ్ళ మీద తేలాడుతుంటాయి. మేము దూకినప్పుడు నాకు ఇక్కడ షోల్డర్లో గుచ్చుకుంది, అప్పుడు ఎగిరిపోయేదాను. అది ఆ లోతుకు అంతలేదమ్మా. మొన్న ఒక వారం కూడా కాలేదు, మా బాబు 3:30 ప్రాంతంలో ఒక 2-3 కోట్లకు ఆశపడ్డంట సారు. ఆయన 2 పాప బాబు. ఆయనకి అపార్ట్మెంట్లో కొన్ని విషయాలు
మంచిగా అనిపిస్తాయి వినేటందుకు. కొన్ని విషయాలు వింటుంటే బాధాకరం అనిపిస్తుంటాయి. ఉమ్, అలాంటి విషయాలు చెప్పుకుందంటే తన ఒక ఆయన దౌర్భాగ్యం ఏంటంటే డబ్బులు ఫుల్ ఉన్నాయి, సంతానం ఉంది, తన జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో తన ద్వారాకి ఆయన ప్రాణాలు హాని ఉన్నాయి. ఓకే. కళ్ళతో చూసిండు, కనుమరుగైపోయాడు. ఉమ్, అది గమనించే వాళ్ళకి తెలుసు. నేనేం చెప్పినాను, అది ఒక ఆడ కూతురు మరి తప్పు పట్టకూడదు. తన భర్త చూసిండు, నా జీవితం ఇదే లాస్ట్ అనుకుని వచ్చి దూకేసిండు. ఉమ్, అన్ని ఎవిడెన్స్తో రాసి పెట్టిండు. ఫోన్లలో మొత్తం చాటింగ్ వీటింగ్ మొత్తం పెట్టిండు. మేము ఏడైతే ఉంటామో అక్కడ పెట్టిండు. నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు అంటే లేపక్ష మీ ఇంటి దగ్గర పెట్టారా? ఆడ పక్కన పార్కింగ్ లో వెహికల్ లో ఓకే, ఆ, పెట్టేసిండు బండ్లలో. ఆయన ఒకటి ఫోన్ దగ్గర పెట్టుకొని దూకిండు. ఒక ఫోను తన గోల్డ్ మొత్తం అంటే తనకు సంబంధించిన అన్ని దానిలో పెట్టేసి ఉమ్, ఇక్కడ సూసైడ్ చేసుకుండు. అది మిస్ అయినా ఇది ఉంటది, ఇది మిస్ అయినా ఎవిడెన్స్ 2 ప్రూఫ్లు పెట్టుకొని దూకి నేను. మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి దానిపైన అతను పడిపోతాడు అనకముందే నాది గూగుల్లో నంబర్ ఉంటుంది. గూగుల్లో సెర్చ్ చేసి శివన్న ఇట్లా మా మనిషి ఇట్లా వచ్చిండు, మేము అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళమే, ఇట్లా చూడండి బ్రదర్ అంటే అప్పటికి మా పిల్లలు నా కొడుకు వేణుమాధవ్ బన్నీ ఇద్దరు కలిసి సర్చింగ్ మొదలుపెట్టారు. ఆల్రెడీ దూకి అంటే అక్కడ కొన్ని వర్క్ టైంలో ముళ్ళ కంచె అనేది అక్కడ పడిపోయింది అనమాట. ఉమ్, అక్కడ చాలా జాగ్రత్తగా దిగాలి. ఉమ్, పిల్లలు అడవుల్లో అడిగిన దూకిరు. ఆ లోతులోకి వెళ్ళేదంటే జాలి తలిగింది బాబు, కాళ్ళ తలిగి ఉమ్, వెంబడే ఇమీడియట్లీ నేను అప్పటికి వీడియో కాల్ చేసి చెప్పిన ఏ స్పాట్లో పడ్డాడు ఫస్ట్ అది చెప్పండి. ఆ స్పాట్ చూస్తే నేను చెప్తా మీరు దూకొచ్చా దూకకూడదా ఉమ్, అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్లా సంగతి అంటే నేను ఏదైతే చెప్పినో అక్కడ అదే జరుగుతున్నాడు. ఉమ్, మళ్ళీ ఆ లోపు డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి మా పిల్లలందరూ కలిసి దాన్ని తీసి మరుస రోజు 2వ రోజు ఇక్కడ చెప్తుంది ఇదే నేను. ఉమ్, శివ చెప్పే మాటల్లో నీతి నిజాయితీ ధర్మం ఏదైతే ఉందో చనిపోయిన తర్వాత తీసేది గొప్పతనం కాదు, ఉమ్, తనని కాపాడాలి. రైట్. లేదా ఆన్ ద స్పాట్లో లోపలికి వెళ్ళి దిగి గుంజుకొని రావాలి బయటికి. ఇదే నేను చెప్తున్నది. ఉమ్, ఎప్పుడైనా మీడియాకు ఫస్ట్ నాది క్షణికావేశంలో తప్పులు జరుగుతుంటాయి మేడం. ఆ తప్పులు చేయకూడదు, సమర్థించుకోవాలి. ముందు జాగ్రత్త భార్య పిల్లలు తల్లిదండ్రులు చెప్పుకున్నారు. ఒక ఆప్షన్ ఉంటుంది మనకి. దేవునికి గుడి కూడా డైరెక్ట్ ఒకటే డోర్ ఉండదు, 4 దర్వాజాలు ఉంటాయి ఆయనకు కూడా. ఆ దర్వాజాలు దాటుకుంటూ దేవుని దగ్గరికి వస్తే కళ్ళతోటి చూస్తే ఓహో ఈయననే ఈ విగ్రహమా అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. మన ఇంట్లో కూడా తల్లి తండ్రి భార్య పిల్లలు కొడుకులు అన్నలు ఉంటారు. మన సమస్య చెప్పుకోవాలి. ఫైనాన్షియల్ ఉండొచ్చు, శారీరక సంబంధాలే ఉండొచ్చు, లేదంటే ఆస్తుల గురించి ఉండొచ్చు, లేదంటే వృద్ధులప వాళ్ళకి మేము అంటే జనాలలో మార్పులు కావాలి. ఉమ్, మార్పులు రావాలంటే ఫస్ట్ ఆలోచించాలి. చెప్పినామా అప్పుడు ఆస్తులను చూస్తారు కానీ తల్లిదండ్రులను చూస్తలేరు. నేను వాళ్ళని పట్టుకొని కౌన్సిలింగ్ అడిగిన, అమ్మ మీరు ఇంత ముసలోళ్ళు 60-70 ఏళ్ళ వయసు ఉంది సార్ నీకు, ఆమెకు 60 ఏళ్ళు ఉండే మీకు 75 ఏళ్ళు 78 ఏళ్ళు ఉంటాయి సార్కి, ఈ వయసులో మీరు చేస్తారంటే వాళ్ళకి 2 కొడుకులు 1 కూతురు అమెరికాలో ఉంటుంది అమ్మాయి. ఉమ్, 2-3 కోట్లు వాళ్ళు 2-3 కోట్లు ఆస్తులే. ఇక్కడ కుషాయిగూడ సైడ్ చెరువు ఉందన్నమాట, పిల్లగా లోపల ఉంటుంది. పోయినా ఏమైంది డెడ్ బాడీ తీసినాం. అక్కడ ఉండే వాళ్ళందరూ ఇట్లా అన్ని లేక కొందరు బాధపడుతుంటే అన్ని పెట్టుకొని మీకెందుకు ఇట్లా చేస్తారని మా బాధ. ఉమ్, ఇప్పుడు ట్యాంక్ బండ్లోనే ఒకరోజు పొద్దుగాల 6 గంటలకే భార్య భర్త పాప సినిమా హీరోని కూడా పనిచేద్దామా ముందర. ఉమ్, అలాంటి అంటే సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎన్టీ రామారావు సమాధి కాడ కారు పాప భర్తను వదిలేసింది. ఆమె ఏదో వాళ్ళు ఏదో మాట్లాడబడితే ఆటో ఎక్కింది, ఇటు తెలుగు తల్లి ఫ్లేవర్ కాడికి వచ్చింది. మేము అట్లా టీ తాగడానికి వెళ్ళాం పొద్దునే. అక్కడి నుంచి వస్తుంటే మా ముందరనే చూస్తుంటేనే దుంకింది. ఆటో ఆయనకి 500 చేతిలో పెట్టింది, పర్సు పట్టుకుంది, అట్టే దూకింది. ఆమె ఒక 7 వారాల నగలతోటి దూకింది. ఉమ్, ఆమెకి ఏం కర్మ కానీ బతికింది. ఉమ్, బతికించాం, దిగి తీసి బయటకు వేసినాం. ఏమ్మా అంటే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అక్కడి నుంచి ఇట్లనే పోయింది అంటుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకొని పోయారు. మా పిఎస్కి తరలిచ్చి మాట్లాడి అంతే, అంతవరకే తెలుసు మనకి. ఉమ్. అంటే మీ వృత్తిలో మీరు మొట్టమొదటిసారిగా ఎవరిని కాపాడారు? నేను ఫస్ట్ ఆడపిల్లనే అమ్మ, ఉమ్, ఆడపిల్లనే. ఆమె 10th క్లాస్ ఫెయిల్ అయింది. ఇది ఎప్పుడు ఏ ఇయర్ లో జరుగుతుంది? తెలియదు మేడం, ఉమ్, 20 ఏళ్ళు అయిపోయింది దగ్గర. ఓకే. 20 ఏళ్ళ క్రితము. 20 ఏళ్ళ క్రితం నేను అక్కడనే
మన ట్యాంక్ బోండ్ లో మాకు లేక్ పోలీస్ స్టేషన్ ఉంది ఒకటి. లేదు లేక్ పోలీస్ అంటే అక్కడ పీపుల్ ప్లాజా దగ్గర ఉన్నది కాదు, ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఓపీ పోలీస్ స్టేషన్ ఉంటుంది. అడిగి పోతే గజీబా పెద్దది, మనకు లవ్ హైదరాబాద్ అని ఫస్ట్ హైదరాబాద్ లో పెట్టింది అక్కడే అనమాట. దాని కింద తూములు ఉంటాయి, వాటర్ పోవడానికి తూములు ఉంటాయి. ఆ తూముల్లో మేము అంటే మా బ్రతుకు తెరువు కోసం జీవనాధారం కోసం ఏదో ఆ సీకులు వీకులు తీస్తుంటే మేము నీళ్ళలోనే మాకు తెలియదు, వచ్చి ధన్మని దూకేసింది. తీస్తే అప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకోవాలి వాళ్ళకి చెప్పాలి, మాకు తెలియదు. తీసినాం. ఎక్కడ ఏంటంటే ఒక 10 మంది అందరు సార్లు అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఏమైంది ఎందుకైందంటే రామంతపూర్ పాపది అడిగి తీసుకుపోయి వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పినాం. ఒక 100-150 రూపాయలు ఏమో చేతిలో పెట్టారు. రానికపోనిక బస్కరే అంతే. తను దూకింది, మేము కాపాడినా, మాకు డబ్బులు ఇవ్వండి, అది తప్పు. తను చనిపోయింది, ఏడుస్తుంటది, వాళ్ళ ఫ్యామిలీ ఏడుస్తుంటారు. చచ్చిపోయిన శవమైన రూపాయలు ఇవ్వండి అంటే దానికి ధర్మం ఏముందమ్మా? అప్పుడు నేను చుట్టం ఎట్లయితాడా, వాళ్ళ బంధువుని ఎట్లయితా నేను? ఇది నా మైండ్, నా జీవిత చరిత్ర. కానీ ఇది తప్పమ్మా, ఇది చేయకూడదు, దీన్ని ఆపాలి. ప్రజల్లో అన్ని మారినాయి, టీవీలు వచ్చినాయి, బండ్లు వచ్చినాయి, పెద్ద కంపెనీలు వచ్చినాయి, పెద్ద ల్యాప్టాప్లు వచ్చినాయి. ఇట్లా కొడితే ఫోటోలు పోయి, ఇప్పుడు ఇట్లా కొట్టకుండా సెల్ ఫోన్లలో ఫోటోలు. అప్పుడు ఫోటో ఒక ఫ్యామిలీ స్టూడియోకి పోయి ఒక ఫోటో దిగితే దానికి ఎంతో ఒక ఉమ్మడి కుటుంబం అనే ఒక ప్రేమాభిమానాలను మేము చూసినాం. ఇప్పుడు వద్దంటే డిలీట్ ఒక అంటే రకరకాల ఫోటోలు. ఇక్కడ అందం కాదమ్మా, ఆవిసిపోతుంది, ఆవిష అనేది తరిగిపోతుంది. ఆ రోజుల్లో పెద్ద మందులు ఆర్టీసీ బస్సు వాళ్ళు కావచ్చు, ఒక పేపర్ బాయ్ ఒక పేపర్ వేసి ఇంటింటికి తిరిగి పేపర్ వేస్తుండే, ఇంటింటికి తిరిగి పాల ప్యాకెట్లు వేస్తుండే. ఆ రోజులు ఎక్కడ పోయినాయి? సైకిల్ తొక్కకుండా ఇప్పుడు పూలమ్మిన పాలమ్మిన అని మల్లారెడ్డి సార్ చెప్పి అవన్నీ నిజాలే, అవి అక్షరాల నిజాలు. ఆ రోజుల్లో గౌడ్స్, యాదవులు వీళ్ళందరూ, ఈ కోమటోళ్ళు అంటే నేను ఈ శవాలు స్టార్టింగ్ లో తీసినప్పుడు జరిగిన సంఘటనలు ఇవన్నీ. అప్పుడు అవే ట్రెండ్. చిరంజీవి సినిమా పడ్డదంటే 100 రోజుల బొమ్మ, ఆర్టీసీ క్రాస్ వాళ్ళ ఈలలో గోళలు టికెట్లు ఎగరేయడం, అదొక ఆనందం. అవి బుకింగ్ లో చేయి పెడితే షేర్లు ఇరిగిపోతుండే, ఫ్యాన్స్ అభిమానం అది. ఇప్పుడు ఆన్లైన్ లో టికెట్లు కొంటారు, అంతులేనా ఎత్తే దిగిపోయినాయి. అట్లా అందరు బాగుండాలి. ఇప్పుడు శివన్నది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అమ్మా మాది ఒక చెప్పుకుంటే మా తమ్ముడు చిన్న ఉన్నప్పుడు చెప్పినామా, పెంచి పెద్ద చేసిన ఒక తల్లి కొడుకు చనిపోయాడు. ఆ తల్లికి వచ్చిన బాధ, మా ఇంటి సమస్యగానే నేను తీసుకున్నా. ఆస్మాన్ పేటలో తమ్ముడు చనిపోయాడు. ఆ తమ్ముని తల్లే నా తల్లి. ఆ మన తెలుగు సాంప్రదాయ పద్ధతిగా ఎవరైనా మన ఇంట్లో కనిమెరుగైపోతే మన పద్ధతులు కొన్ని పాటిస్తాం. ఆ రోజుల్లో ఇంటికి పూజారినో పంతులను పిలిపించుకొని, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను పిలిపించుకొని 3 వద్దులు అని 11 వద్దులు అని చేస్తాం. కంటి నిద్రలోకి నెలలోపు పోయి రావాలని చెప్పేసి చేస్తాం. అలా నిద్రించాలి అనే సమయంలో ఆమెకి ఎవరు లేరుగా, నేనే ఫైనల్గా, మొత్తం నేనే, సర్వం హక్కు ధర్మం మొత్తం నేనేగా. ఆ తల్లికి నేనేం చేయాలి? ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నా నేను, ఆనాడే ఆలోచించినవన్నీ. ఆ తల్లికి నేనేం చేయాలి? నేను ఫిక్స్ అయిపోయినా, నువ్వు నాకు జన్మనిచ్చినవు, అంతవరకు నీ ధర్మం. అక్కడ నుంచి ఏం జరగాలో అది నా బాధ్యత. నేను పెరిగి పెద్దయి నా కొడుకు అనిపించుకునేలా ఎదగాలంటే అది నా కష్టార్జితం మొత్తం. మంచి దారిలో పోతే మంచోడవుతాడు, చెడ్డ దారిలో పోతే చెడ్డోడవుతాడని మీరు చెప్పిన వాక్యాలు ఇవన్నీ. అవి నేను పాటిస్తున్నా, నేను నమ్ముతున్నా. ఒక పేపర్ చదివితే 20 మంది కూర్చొని ఇంటున్న రోజులు అవి, ఒక చెట్టు కింద ఒక అరుగు మీద కూర్చొని అట్లా, అలాంటివి నేను కళ్ళతో చూసిన కాబట్టి నేను అది పాటిస్తున్నా. ఈరోజు మా అమ్మ కొడుకు చనిపోయాడే, నాకెందుకు రాబాయ్, నీ అమ్మ అది మనకు తెలియదమ్మా. పోయి ఆ తల్లికి జరిగిన అన్యాయానికి ఆ దేవునితోటి కొట్లాడి నా తమ్ముడిని నువ్వు ఇట్లా చేయడం అంటే కొంచెం నా మైండ్ సెన్స్ అనమాట. నేను ఇంతవరకు నిన్ను నమ్ముతా దేవుణ్ణి, నువ్వు ఇట్లా చేయడం ఎంత అన్యాయము. ఆ తల్లికి ఇకపైన ఉండకూడదు. నా తల్లి నాకు ఇక సంతానం మొత్తం ఆమెనేగా, సర్వం. ఇక్కడ ఎలాంటి ఒడిదుడుకులు లేవు. ఇక నువ్వు ఇటు ఉండమ్మా, నేను పోయేస్తా, లేదంటే మన ఇద్దరం పోతాం, నువ్వు కళ్ళు తాగొద్దు, నువ్వు కళ్ళు తాగొద్దు అని నేను ఆమెని నచ్చ చెప్పి ఆ ఇంద్రపార్క్ కాడ వదిలేసి, కట్టమీద గుడి కాడ వదిలేసి ఇంకా చక్కగా ఖరీదాబాద్ రైల్వే స్టేషన్లో పుష్పుల్ ట్రైను
యాదగిరి గుట్టకు పోయే బస్సు రాయగిరిలో దిగాలి. బస్సు ఎక్కడ తెలియదు మనకి. ఆడ ఎక్కినమా ట్రైన్ దిగినమా అంటే ఎక్కిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వాళ్ళు భిక్షాటం చేసి ఇద్దరు దంపతులు భార్యాభర్త, తనకు చేయలేదు, ఆ అమ్మకు కన్ను లేవు, వాళ్ళెవరో నేనెవరో ఒక మానవత్వంగా పల్లీలు తిని పొట్టు బండిలో పడేస్తే వాళ్ళు బెగ్గర్స్ కాబట్టి సీట్లలో కూర్చునే అధికారం ఏడుంది, కింద కూర్చోవాలి. అక్కడంతా డస్ట్ ఉంది, అంత పల్లీల పొట్టు గుట్కలు మటకలు పడేసినంత చెత్త చెత్త కాళ్ళతోటి దుబ్బినట్టు పేపర్లు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు అడవి కూర్చుంటే నేను కూడా కిందనే కూర్చున్నా, పైన సీట్లో కింద కూర్చున్నా. అది మొత్తం దులిపితే వద్దులే బాబు మేము కూర్చుంటాం అంటే లేలేమ్మ కూర్చోండి అని వాళ్ళ ప్రేమకి వాళ్ళ చూపు లేని నాకు అటాచ్మెంట్ అనమాట. ఇక మాది సింక్ ఇంకా కలుపుతుండు భగవంతుడు, నువ్వు ఇది ఎక్కాలి వాళ్ళు రావాలి. పోయినాం. బాబు ఎక్కడ బాబు అంటే నా పేరు శివ అమ్మ, నేను ఇట్లా మా తమ్ముడు చనిపోయిండు, మా తమ్ముని కోసం యాదగిరి గుట్టకి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి నా మనసులో బాధ తనకు కొన్ని చెప్పుకొని ప్రశాంతంగా నిద్రించి పొద్దున్నే లేచి రావాలమ్మా అని వాళ్ళని అడగడంతో మాది యాదగిరి గుట్టనే బాబు, నా పేరు కొత్త బుక్షిరెడ్డి, నా భార్య పేరు కొత్త మైసమ్మ అని చెప్పింది సార్. ఆయనకు ఒక కన్ను కనబడితే ఒక కన్ను పూస అనమాట, చేయలేదు, రైట్ హ్యాండ్ చేయలేదు. ఆయన చెప్పిన మాటలకి నేను సర్లే పైన పడుకుంటే దొంగల బాధ కదా, యాదగిరి గుట్ట అంటే దొంగలు ఎక్కువ ఉంటారు, పైనకి వద్దు, మా ఇంటికాడ పండుకొని పొద్దున్నే లేచిపోవచ్చు. మొత్తం ఆయన మొత్తం ఇదంతా దేవస్థానమే, ఇటు పాతనరసింహస్వామి, ఇటు పెద్ద కొత్తగుట్ట, రెండింటి మంది వికలాంగుల కాలనీ, ఇందిరా కాలనీ, అక్కడ వాళ్ళ నివాసం. ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు అవన్నీ 220 గజాల వాళ్ళకు ఫ్లాట్ ఉంది. వాళ్ళ ఇంటి ముందు అడిగామ పాతకాల ఓల్డ్ మోడల్ ఇండ్లే, ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు ఎట్లున్నాయి అట్లనే ఉంటాయి. ఆ ఇండ్ల ముందర నాకు ఒక దుప్పటి ఇచ్చారు, వాళ్ళ ధర్మం. నాకు ఒక దుప్పటి ఇస్తే అప్పుడు వాళ్ళ కూతురు, ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు వాళ్ళకి, పెద్దబాబు మహేష్, పెద్ద కూతురు మంగమ్మ, రెండో కూతురు ఆండాలు, మూడో కూతురు శాంత, లాస్ట్ బాబు మహేష్, దశరథ, కొత్త దశరథ. వీళ్ళని పిల్లలు పడుకున్నారు. ఆ పాప మేలుకతోటి ఉంది, శాంతమ్మ, శాంత మేలుకతోటి ఉంది. వాళ్ళ అమ్మోళ్ళు అంటే అక్షరాల నిజమే, అబద్ధం అనుకుంటే అది ఎవరేమనుకుంటే నాకు అభ్యంతరం లేదు. ఆ శాంతమ్మ ఆ గుట్టలో ఉన్న వికలాంగులందరికీ సుపరిచితమైన మనిషి వాళ్ళకి. అంటే అంత అల్లారి ముద్దుగా, అంటే తన ఈ రోజు ట్యాంక్ బండ్ శివ అనే అర్థానికి కూడా కొన్ని నేను చెప్తా. ఇవి తను చూపించి, అంటే మా పిల్ల అంటే కల్లా కపటం లేని మనిషి అనమాట. శాంత కల్లా కపటం లేని మనిషి. తనని వాళ్ళు ఎంత అల్లారి ముద్దుగా పెంచుకోరో వాళ్ళ మనసుకు తెలుసు. నేను కొన్ని మాటల్లో నేను చెప్పేస్తా. నా అమ్మ ఆయన హైదరాబాద్ పిల్లగాడు, హైదరాబాద్ అంటే ఊరు పిల్లగాడిని కాదు, నేను హైదరాబాద్ నుంచి ఒక పిల్లగాడు వచ్చిండు. ఆ పిల్లగానికి బట్టలు ఇవ్వాలి పడుకోవడానికి, అంటే ఓ చిరిసాబా, ఒక దుప్పటి ఇచ్చారు, ఓ మెత్త ఇచ్చారు. వాళ్ళ ఇంటి ముందు అరుగు మీద, వాళ్ళ ఇంట్లో పడుకుంటే నేను అరుగు పైన పడుకున్నా. ఈ వృద్ధులు ఇద్దరు నాతో పాటు బయట పడుకున్నారు కింద. వాళ్ళ మనసు వాళ్ళ అంటే వేరే ఉన్న వాళ్ళ పెద్ద అక్క, రెండో అక్క, వాళ్ళ భర్త వేరే ఇళ్ళల్లో ఉంటారు. వీళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు, ఆ శాంత, వీళ్ళు మొత్తం వీళ్ళు 5 మంది. చూసి ఫస్ట్ రోజు తను కొంచెం అంటే ఒక మనిషిలాగా నవ్వుతూ మాట్లాడింది. ఎక్కడైంది అనేది నవ్వుతూ ఉంటే, మాది ఇట్లా హైదరాబాద్, ఏం పేరు నీ పేరు అంటే కొంచెం ప్రౌడ్గా అడుగుతుంది, కొంచెం స్మైల్గా మామూలుగా. ఒక అంటే తన కొన్న చూపుల్లో నవ్వు ఉంది, పైన మాత్రం ఏదో ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు అన్నట్టునే కనబడుతుంది. పర్లే అంటే తన గుండెలోకి వెళ్ళి కొద్దిగా చిరునవ్వు. అంటే నేను గమనిస్తున్నా తను ఏదో నన్ను అడిగింది. ఏం అడిగింది అని అంటే అప్పుడు అన్నం పెట్టింది అంటే అప్పుడప్పుడు అనిపిస్తాము ఏడ తింటాము వాడ కాళ్ళు తన్నుకుంటాము అనేది మనసుకు కొంచెం బాధ అనిపించింది నాకు. అప్పుడు వాళ్ళు నన్ను నమ్మి ఆదరించారు. నమ్మిన తోట ఇలాంటి పని చేయడం ధర్మమో కాదో నాకు తెలియదు, కానీ తను నన్ను ఇష్టపడుతుంది. అక్కడ పొద్దున్న 4 గంటలకు వీళ్ళు బెగ్గరంకి సిటీకి వచ్చేసారు. వాళ్ళు వెళ్ళే ముందు, బాబు నువ్వు పొద్దున్నే లేచి ఆ స్వామి ఎప్పుడైతే ఆరోగ్యం ఊరేగింపు అంటారు కదా పైన అజా, పొద్దున్న మైకి పెడతారు కదా, వీళ్ళు టైం టు టైం, వీళ్ళ రెగ్యులర్ టైం అనమాట. ఉదయాన్నే వాళ్ళకి గౌతమి ఏదో బండ్లు వస్తాయి, కృష్ణ పుష్పులు ఏదో బండ్లు వస్తాయి, వాటికి వీళ్ళు
ఫర్ డే టు డే టైం టు టైం ఉంటారు వాళ్ళకి టీమ్ కూడా వచ్చేది. నన్ను ఈ బాబు వెళ్ళిపోయి సరేలేమ్మా పోతా అని చెప్పేసి నాలో ఒక మూర్ఖుడు ఆ పాపని నేను రాత్రి చూసిన అమ్మాయిని అన్నట్టుగా నాలో ఉన్న శత్రువో మిత్రువో తెలియదు నన్ను ఆపేసింది. నేను పోలేదు. ఇక వాళ్ళు లేచి మిద్ద మీదకి వెళ్ళి పైన అనుకున్నా. కింద అందరు వచ్చి మొఖాలు చూస్తారు కదా, గలీజ్ ఉంటుంది కదా అని ఎత్తుకొని పైన కూడా తను కూడా ఏమనుకుంది వెళ్ళిపోయింది అనుకుంది. వెళ్ళిపోయింది అనుకుని అప్పుడు 7వ తరగతి చదువుకుంటుంది. పచ్చది గవర్నమెంట్ స్కూల్ బట్టలు, పచ్చది గౌను, తెల్ల అంగి, యాదగిరి గుట్టగడ రాగి చెట్టు బడి అంటారు. రాగి చెట్టు బడి ఎందరో మహనీయులు ఆ బడిలో చదువుకున్నారు. ఇప్పుడున్న బీర్ల ఐలయ్య మా భార్యకి క్లాస్మేట్స్ వీళ్ళందరూ. ఇప్పుడు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉన్నాడు కదా, మా భార్యకి వీళ్ళందరూ ఒక స్టూడెంట్స్, వీళ్ళంతా క్లాస్మేట్స్ అనమాట. అయితే చాలా మంది ఉన్నారు ఆడ. అప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయే సమయానికి ఎండదేవుడు అనేది ముఖాన పడగానే లేచి చూస్తా గల నువ్వు జాగరణ చేయడానికి రాలేదు, నేను ఏదో చేసేందుకు వచ్చినావు అన్నట్టు నా మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. తమ్ముడు ఆత్మరూపంలో నాకు కలిపిన అనుబంధం. తను పోతూ పోతూ నేను హైదరాబాద్ పోతున్నా ఇట్లా సిగ్నల్ ఇచ్చిన, సరే సరే పోయిరా పోయిరా అన్నట్టు ఆమె ఇచ్చింది. అది తన ముఖంలో ఒక కళ అనేది లక్ష్మీదేవి కళ. ఇప్పుడు కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ అంటారు, ఇది నీ పుణ్యం కదరా బాబు, ఆ పిల్ల పుణ్యమే, ఆ అమ్మాయి వల్లనే నీకు అన్నం ఉంది, నువ్వు దొంగనా కొడుకు అంటారు. నువ్వు దొంగనా కొడుకువి, ఆ పిల్లనే నిన్ను మొత్తం మనిషిని మార్చేసింది అంటే. ఆ ఊర్లో కూడా అమ్మాయి కోసం నేను ఒంటరి పోరాటం చేసినామా. ఊరంతా వచ్చి తనని అంటే లేపుకపోయినా. ఆ రోజు తెలంగాణ యావత్తు అంటే ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి ఏపీ ఏమి ఉడిపోలే కదా. అప్పుడు భారత్ బంధు ఏదో ఒక బంధు, బస్సులన్నీ బంధు. హీరో రేంజర్ సైకిల్ వేసుకొని ఎత్తుకొచ్చినామని. ఇక సైకిల్ మీద ఎత్తుకొచ్చినా. నాకు ఎప్పుడు లోపల ఒక ట్రాక్ ఉంటుంది మేడం చెడ్డి. ఏంటంటే నేను ఎక్కడ ఏ ప్రమాదం షార్ట్ లోపల టీ షర్ట్ ఉంటుంది. నాకు అమ్మాయి స్కూల్ బట్టలు మేస్తే అంటే అప్పుడు నేరాలు ఘోరాలు చాలా సీరియల్లో అవే చూస్తాను. నేరాలు ఘోరాలు అంటే జరగా అవే, ఆడపిల్ల కదా ఎప్పుడు ఏం జరిగేది అంటే ఆమెకు నా టోపీ ఇచ్చి, నా షర్ట్ ఇచ్చి, ప్యాంట్ ఇచ్చి, ఒక మోపిల్లగా ఇద్దరం కలిసి పోతున్నట్టుగా తను ముందు నేను వెనక అట్లా అంతేగా. అది జీవిత చరిత్ర అది అనకూడదమ్మా. అది ఈరోజు మీరు మా ముఖంలో చిరునవ్వు చూస్తారంటే కారణం మా జీవితంలో అది గొప్ప మెమరీస్ మాకు అవి. తను కూడా వెనక ముందు చూడకుండా ఎట్లా నన్ను నమ్మిందో తెలియదు. బస్తీ పిల్లగాన్ని కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కాదు, నా ఒక క్యాస్ట్ కాదు, అమ్మాయి రెడ్డిసు, గొప్ప వ్యక్తి, గొప్ప వాళ్ళు వికలాంగులు కాదు, ఒక ఉన్నత స్థాయి మనుషులే. మళ్ళా ఆఫ్టర్ ఆల్ నేను ఒక శవాలు తీసే నేనెక్కడ, ఆ పిల్ల అందం ఎక్కడ, వాళ్ళ ఇంట్లో పని మనిషి పని చేయడానికి కూడా నేను పనియను. అలాంటిది వాళ్ళందరిని వదిలేసుకొని నన్ను నమ్మి వచ్చింది. నమ్మి వచ్చిన తర్వాత అప్పుడు నాకు డౌట్ ఉంది, ఎందుకంటే రైల్వే స్టేషన్ లో అమ్మాయిలను మారసేతోళ్ళు ఉన్నారు కదా. ఈ మొత్తం శాంత శాంత గారు సచ్ ఎట్లా అంటే లవ్ స్టోరీ మీరు మామూలుగా లేదండి. ఇప్పుడున్న జెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీద ఒక ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ. సో మీరు కంటిన్యూషన్ చేయండి. అసలు శాంత గారిని అసలు ఫస్ట్ టైం వింటున్నా నేను. ఎవరు ఉంటారు అట్లా అమ్మాయిలు? అమ్మ వచ్చింది అప్పుడు రాజశేఖర్ గారిది సినిమా సింహరాశి, స్టూడెంట్ నంబర్ 1 ఎన్టీఆర్ గారిది, నువ్వు నేను, ఆ పాటల్లో మా లవ్ స్టోరీ. అదంతే అట్లా ఆ పాటల రూపంలో లవ్ స్టోరీ. అంటే ప్రియతమా నువ్వు వెళ్ళాను ఆ పాటలు వినుకుంటా ఇంకా ఓం నమ శివ అని వెళ్ళిపోయినాం అంతే. ఇక రాజ్యాలు అంటే ఆమె నన్ను నమ్మింది. ఆ పాటలకి తేజ గారు తీసిన సినిమా ఉంది కదా మేడం, నువ్వు నేను. ఆ నువ్వు నేను అనే పాటలనే నువ్వు నేనే లేపుకోమని. ఇక నాకు నువ్వు నీకు నేను, ఇక ఆ సాంగ్ నాకు నువ్వు నీకు నేను సాంగ్ లోనే ఇక మా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది. కానీ ఒక్కటి మేడం, నాకున్నది మీడియా మిత్రులు అందరూ ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చిన అనే ఫీలింగ్ నాకు లేదు అక్కడ. ఏదో గత జన్మల నాకు అక్కడ రాసిన రాత తను నా వెంబడి రావాలని ఉంది. కానీ మా దాంపత్యం అనేది
అక్షరాల ఒక అమ్మాయి కనపడంగానే ఏదో ఆశించి తనతో కొంచెం రొమాన్స్గా తిరిగి ఎప్పుడు నేను పార్కులో పోవడం కూడా పోలే. రావడం చక్కగా ఫుట్పాత్ పైన ఉన్నాం. ఫుట్పాత్ పైన ఉంటూ ట్రాఫిక్ సిబ్బంది ఏదైతే రోడ్డు పక్కన బ్యారికేట్లు ఉంటాయో ఆ బ్యారికేట్ల మధ్యలో మా జీవితం నడిపినాం. ఒక రూమ్ లేదు, ఒక ఇల్లు లేదు, ఒక సొంతంగా నాకంటూ ఏం లేదు. అట్లా ఆ కష్టం ఆమె రాకూడదు. నేను ఒక 20 రోజుల వరకు, ఒక 20 రోజులు అమ్మ మినిమం అక్షరాలు ఒక 20 రోజుల వరకు తన ఒంటి పైన చెయ్యలే నేను. నా ధర్మంగా అంటే ఇప్పుడున్న దానికి జనరేషన్ చాలా వేరే వేరే రకరకాలు ఉంది. కానీ నా భార్యకు తెలుసు నేను ఏం చెప్తున్నాను, తనకు తెలుసు. కేవలం తినే తిండి నోట్లో పెట్టినా, పడుకునేటప్పుడు ఈ భుజం పైన తనని పండబెట్టుకున్నా, ఎక్కడ నా ఒక్క శరీరాన్ని తన పైన వాల్చకుండా 20 రోజులు ఉన్నాం మేము ఇద్దరం. ఎందుకంటే తనకి వాష్రూమ్ లేదు, స్నానం చేయనిక బాత్రూమ్ లేదు, వండుకొని తినక గిన్నెలు గతిలేవు, కప్పుకొనిక దుప్పట్లు గతిలేవు. ఈ మధ్యలో నేను ఆమెను ఏమైనా చేస్తే రేపు పొద్దుగల వాళ్ళ ఫ్యామిలీ వచ్చి పుసుక్కున తీసుకెళ్ళిపోతే తన జీవితంలో నేను ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాక తను ఏమైనా చేసుకుంటే, ఒక ప్రేమ అని ఒక పిచ్చిలో పడి, ప్రేమ అని ఒక మైకంలో పడి నన్ను నమ్మి వచ్చి నేను తన జీవితం నాశనం చేసిన తర్వాత అక్కడ తల్లిదండ్రులకు దూరము, ఇక్కడ నాకు దూరము, ఎవరికి కాకుండా ఏమైనా అయిపోతే ఎట్లా అని ఒక 20 రోజుల వరకు నేను అట్లా ఇద్దరి మధ్యలో అట్లా ఉన్నాము. అప్పటికి ఆ ఫుట్పాత్ పైన ఉంటుండే కూడా పక్కన కొద్ది ఖాళీ స్థలం ఉండే. ఆ ఖాళీ స్థలంలో ఈ మంగళూరులో కట్ చేసిన హెయిర్ కటింగ్ బొచ్చు అంత తీసుకొని పారబోస్తారు అనమాట. ఆ పారబోసే బొచ్చులో సంసారం చేసిన మా మమ్మీ. ఇల్లు లేదు, ఫుట్పాత్ పైన ఒక చిన్న ఒక పేపర్లో కవర్ వేసుకొని కట్టమేసమ్మ గుడి ముందు ఒక స్థలం ఉంటుంది, ఖాళీ స్థలం, పంప్ హౌస్ ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలం మంగళూరులో బొచ్చు పారబోస్తే ఆ బొచ్చు అంటే ఒక్కరోజు బొచ్చు కాదు కదా, కొన్ని నెలలు, కొన్ని వారాలు, కొన్ని సంవత్సరాలుగా పడుతున్న బొచ్చు అది. ఆ బొచ్చు ఏదో 1 కేజీ 2 కేజీలు 10 కేజీలు ఎత్తేస్తాం, పడేస్తాం. బాగా ఇంత ఎత్తు మందం ఉంది అది. అది ఎంత దులిపినా బొచ్చే, ఎంత పీకేసినా బొచ్చే, ఎంత పెండాలికినా, ఎంత మట్టి పోసుకున్నా దుమ్ము ఊడ్చినప్పుడల్లా తేలితేనంది. అదే బొచ్చులో తిన్నాం, అదే బొచ్చులో ఉన్నాం. ఆ ఒక్క జీవితంలోనే మా వేణుమాధవ్, మా రమాదేవి అక్కడ జన్మించారు. అది మా రమాదేవి పుట్టినాక మొత్తం జీరో. అంటే ఈ జీవితానికి బ్రతుకు తెరువు అంటే భవిష్యత్తులో పిల్లలే. పిల్లలకు మించిన ఆస్తులు అంతస్తులు ఇంకా లేవు. నాకంటూ ఒక కుటుంబాన్ని నేను నిలబెట్టుకున్నా. నేను చనిపోతే చెప్పుకోవడానికి వీళ్ళు ఉన్నారు, అప్పటిదాకా నాకు ఎవరు లేరు, వీళ్ళే నా జీవితం అనుకొని ఇక ఈ చిన్న చిన్న దోస్తాన్లు బంద్ చేసుకోవడము, ఎవరైనా కనబడితే తిరగడాలు, అక్కడ సినిమాలు షికాలు కూడా బంద్ చేయడము, ఇవన్నీ మొత్తం జీరోలకు రావడం కన్నా మా శాంతం. ఇక అంటే ఇక పిల్లల భవిష్యత్తు చూసి మనిషి మారాలి. మా రమాదేవి అంతే అమ్మా, కొన్నిసార్లు మాకు లోపలనే ఉన్నాయి. ఇప్పుడు నా లవ్ స్టోరీ వింటే ఇప్పుడున్న జనరేషన్లో అక్షరాల చదువుకునే వాళ్ళు డైరెక్ట్ చదువుకోండి, చదువుకునే వాళ్ళు చక్కగా చదువుకోండి, వద్దనుకుంటే తల్లిదండ్రులను ఒప్పించుకొని పెళ్లి చేసుకోండి. చదువు అనే వంకతోటి బయటకు వచ్చి ఒక మగవాడు కావచ్చు, ఒక ఆడపిల్ల కావచ్చు, తన జీవితంతో ఆట ఆడుకొని వాళ్ళకు నువ్వు కొడుకువైనా ఆ కుటుంబం నష్టమే, అమ్మాయి పోయినా ఆ కుటుంబం నష్టమే. మీరిద్దరు పోయినాక ఈ పేరెంట్స్ గుండెల్లో ఏముంటుందో అది నాకు బాగా అనుభవం ఉంది. నా అనుభవం కోసం నేను మాట చెప్తున్నా. చినిక ఆవేశం పనికిరాదు. మానవ సేవే మాధవ సేవ. మనిషిగా పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలి. ఉన్నన్ని రోజులు ఒక చెట్టుకు మామిడికాయలు కాస్తే దానికే రాళ్ళు పడతాయి. ఆ చెట్టుకు మామిడికాయలు కాబట్టి గాలిదేవుడు కూడా చూపితే కూడా ఏం రాలేవు. మన జీవితం కూడా పిల్లల రూపమే. భవిష్యత్తులో వాళ్ళు కోరుకునే పేరెంట్స్. అప్పుడు మీ అమ్మ నాన్న, ఇప్పుడు నీకు పెళ్ళైతే నీ పిల్లలకు నువ్వు అమ్మ నాన్న. దీన్ని ఎవ్వరు మధ్యలోకి వెళ్ళి తీసేయకూడదు. ఎందుకంటే నేను ఆ గురుమూర్తి భార్యని చంపేసినది చాలా డేంజర్ విషయం. అది నా జీవితంలో నేను ఎన్నో సేవలు తీసినా కానీ ఎందరినో ఈ చేతులతో ఎత్తుకొచ్చి బయట పెట్టినా. ఆ గురుమూర్తి మాంసం ముక్కలు నరికేసిండు, అసలు అంతా చూర చేసిండు. ఆడు మనిషా దెయ్యమా కూడా తెలియదు. నేను దెయ్యాలతోటే తిరిగేతోని, ఆడు ఒక కోడిని కోసుక తినాలన్నా సిగ్గుచేటమ్మ చెప్పుకునే. ఒక ఆడకూతురు తన జీవితంలో ఒక
అదే ఒక ఫ్యామిలీ అంటే ఎట్లుండాలి, 10 మందిలో ఒక కుటుంబ సభ్యుడు ఏదైనా క్రికెట్ ఆడినా, ఒక ఫుట్బాల్ ఆడినా, ఒక గిల్లిదండ ఆడినా, ఒక రన్నింగ్ రేస్ పెట్టుకున్నా, ఎక్కడైనా ఒక ఒలింపిక్స్ పోయినప్పుడు ఒక ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూర్చొని ఇట్లా టీవీ చూసినా లేదంటే పేపర్ చదివినా అట్లా అబ్బా పలానా పిల్లవాడు కావచ్చు, ఒక పలానా పిల్లకి ఇట్లా చేస్తుందంటే ఆ 10 మందిలో ఆ తల్లి ఈడ కూర్చొని అబ్బాబా అని అందరు చెప్తే ఆ తల్లి అప్పుడు చెప్పుకోవాలి ఆ బిడ్డ నా బిడ్డ అని గౌరవంగా చెప్పుకోవాలి ఆ 10 మందిలో ఆడోళ్ళకి. ఆ స్థాయికి ఎదగాలనేది నా ఆలోచన. అంటే అన్న ఇక్కడ అంటే మీరు ట్యాంక్ బండ్ ఒడ్డున ఉంటాను అని అంటున్నారు. చాలా వరకు ఎట్లా అంటే కొంతమంది క్షుద్ర పూజలు చేసి అక్కడ నిమ్మకాయలు పడేయడం, లేదంటే కొన్ని డబ్బులు పడేయడం లాంటివి చేస్తుంటారు. అవి మీకు ఎదురయ్యాయా అసలు అవి సిచ్యువేషన్స్? మా అక్షరాల 100% అంటే మీడియా వాళ్ళు తప్పు పట్టద్దు, నేను చెప్పే మాటలకి మీడియా తప్పు పట్టద్దు. ఎందుకు అక్షరాల నిజం అంటే మీరు నమ్మాలి. ఈ మాట నమ్మకపోతే అది మీకే చేటు. మీరు ఈ చేతిలో చక్కెర పోసి ఈ చేతిలో ఉప్పు పోస్తే 2 కలర్లు ఎట్లుంటాయి? సేమ్ ఉంటాయి. 2 కలర్స్ ఏముంటాయి? వైట్ కలర్. 2 తెలిపే కదా. ఇది బుక్కితే ఏమైతుంది? చక్కెర బుక్కితే ఏమైతుంది? ఈ ఉప్పు బుక్కితే బుక్కుతామా? లేదు. కానీ 2 ఆకారాలు ఒకటే కదా. మంచి ఉంది, చెడు ఉంది. ఇది ఒక ఆత్మ ఘోష. ఇలా నేను చనిపోయే వాళ్ళతోటి ఆత్మలతోటి నేను మాట్లాడుకుంటున్నా. ఒక్కొక్కసారి నాకు నేనే కూర్చొని మాట్లాడుకుంటాను. మా భార్య వాళ్ళు అందరూ అదే అంటారు, నువ్వు ఏం చేస్తావో నీకే తెలియదు, ఆడిపోయినా నువ్వు డెడ్ బాడీ చేసే ముందు నువ్వు ఒకటి చేస్తావు, అది ఏంది? నన్ను ప్రశ్నిస్తుంది మా భార్య. అది నేను ఎవరికి బయట చెప్పడానికి రాదు. అది నా పర్సనల్. అది నా పర్సనల్. నీ ఛాన్సాలు నీ కొడుకే కదా, నీ కొడుకు కూడా నీలానే చేస్తుంది కదా చెప్పొచ్చు కదా. అంటే అదొకటి దారబోయాలంటే ఆ పిల్లాడు నన్ను గెలవాలి, తను గెలవాలి. ఇప్పుడు ఏదైనా కొడుకు చేస్తుంది కదా, నైనా గిది గిట్లా నేను చెప్పిన అనుకో, వాడు రేపు నన్ను లేపేస్తాడు ముందు. ఒక గురువు శిష్యునికి దారబోయాలంటే ఆ గురువు దగ్గర శిష్యుడు నిబంధనలు పాటించాలి. చీమకు కూడా హాని కలిగేయద్దు. ఈ శుద్ర పూజలు అనేది డబ్బు సంపాదించుకోనిక. ఒక దుక్కు రాక్షసుడు, ఒక దేవుడు. దేవుడు అంటే చేతులెత్తి మొక్కేతందుకు, రాక్షసుడు అంటే చూసి పారిపోయేతందుకు. ఇవి చెడు చేయకపోతే మరి నువ్వు దేవుని ఎందుకు మొక్కుతావు? ఇప్పుడు నీకు గర్భంలో పిల్లలు పుట్టకపోతే నువ్వు దేవుని ఎట్లా మొక్కుతావు? ఒకవేళ నీ కడుపున్న పిల్లలు 5 మంది 20 మంది 30 మంది పుడితే ఈమె గుర్రాలు ఎట్లయితుంది? నువ్వు దేవుని మొక్కుతావు? అప్పుడు నాకే 20 మంది నువ్వేది దేవుడు రా బాబు అని. ఇది నిజం. పంచభూతాలు గాలి రూపంలో, నీరు రూపంలో, అన్నదాత రూపంలో, ఒక మబ్బుల రూపంలో మనకి కళ్ళ ముందర కనపడుతున్నాయి. అవి నమ్మితే అదే నీ దేవుడు. కనపడని మన ఆత్మనే దేవుడు. ఏంటంటే ఒక వరం మానవ జన్మ, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. కానీ బావులు ఆ కాలంలో తవ్విన వాళ్ళే కదా. ఆ బావులు ఎలా మునిగినాయి? వరదల రూపంలో మునిగినాయి కదా. ఆ బావులు బూడ్చకుండా అట్లనే ఉన్నందుకే కదా ఈ మూగ జీవాలు కావచ్చు, మందులు కావచ్చు, దానిలో పడిపోయి ప్రమాదం చనిపోతుంది. ఆ లోతు తవ్వినవాడు ఎంత ఊపిరి బిగబట్టుకొని మట్టి తవ్వి ఎత్తిపోసిన చెమటతోటే కదా. ఆక్సిజన్ మనిషికి ఎంత కావాలో అంతనే గుంతలు పెట్టారు. అప్పుడు ఆక్సిజన్కి తగ్గట్టు. అంటే ఈ భూమి 50 ఫీట్లు 20 ఫీట్లు 100 ఫీట్లు అంటే ఆక్సిజన్ ఎంతెంత దూరం అందుతుందో గాలి అందుతున్న అంత దూరం పని చేశారు లేబర్. ఇప్పుడు పైనుంచి ఒక మానవుడు వాటర్లోకి వెళ్ళి దూకుతుంటే ఆక్సిజన్ అందుతుంది కాబట్టి అక్కడ దాకా పోతుండు. దాన్ని కంట్రోల్ చేసే బ్రీతింగ్ మనలో ఉండాలి. అది దేవుడు నాకు ఇచ్చిండు, నేను చేస్తున్నా. అంటే ఇండియన్ సైకాలజీ ప్రకారం అన్న ఎట్లా అంటే ఒక శవం ఎదురైంది అట్లా అని చెప్పేసి వెనక్కి వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు చావుకి వెళ్ళారు, మీరు వెళ్ళకండి అని చెప్పేసి అంటుంటారు. అలాంటిది మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి అంటే మీరు నిత్యం ఆ డెడ్ బాడీస్ బయటకు తీసుకుంటూ ఎవరన్నా అన్నారా? అసలు నేను అక్షరాల చూసింది ఎట్లా అంటే మీరు అడిగిన క్వశ్చన్ నాకు సమాధానం. నేను ఒక సేవకుడిగా నేను వర్క్ చేస్తున్నా. నేను అయ్యప్ప మాలేస్తా. నేను 14వ చేసిన. ఈ 2 సంవత్సరాలు ఆగిన. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం 2 సంవత్సరాలు వేయలే. ఈ విషయం మా అయ్యప్ప స్వాములు అందరూ తెలుసు. తెలంగాణ యావత్తు స్వాములకు తెలిసింది. శివస్వామి ఖచ్చితంగా వేస్తాడు. నేను అయ్యప్ప సొసైటీ మనకి సోమాజి కూడా అయ్యప్ప టెంపుల్ దగ్గరనే నేను వేస్తా. నా భిక్షాటకం మొత్తం కట్టమైసమ్మ టెంపుల్
ఖరీదాబాదు గురుస్వామి వెంకటేశ్వర స్వామి గురుస్వామి దగ్గర నేను ఈ 3 నాకు ఎక్కువ. ఈ 3 వచ్చే ప్రతి ఒక్క అయ్యప్పకు తెలుసు శివస్వామి. అందరూ ఆఫీసర్లు ఇంట్లో భక్తి కోసము నా పిల్లగాడు తాగుడు బంద్ చేయాలి, నా పిల్లగానికి కొడుకులు పుట్టాలి. అయ్యప్ప స్వామి 100% జెన్యున్. జెన్యున్ అంటే అది ఇంగ్లీష్ టాకింగ్ కాదు, అక్షరాల నిజం. ఆయన వరాలిచ్చే వరపుత్రుడు. నేను 2016 అంతకుముందు వేసిన, అది గుర్తులేదు మనకి, వేసిన. నేను ఒక కోరిక కోరుకొని వేసిన మేడం, నాకు అది జరిగింది. ఎలా జరిగిందంటే కేటీఆర్ రూపంలో ఇల్లు కావాలని కోరుకున్నా. నా పిల్లలకి ఇల్లు కావాలి, ఎలాగైనా ఈ స్వామి అని కోరుకున్నా, నాకు ఇల్లు దొరికింది. ఆయన మహిమలేందే నాకు రాలే కదా, ఆయన ఒక ఆశీస్సులు అందరి రూపంలో భక్తి రూపంలో. ఇక్కడ అన్న మీరు మాల వేశారు, ఓకే, మాల వేసే క్రమంలో ఏమన్నా డెడ్ బాడీ తీసారా అసలు ఆ మాల వేసినప్పుడు? అయ్యప్ప మాలలో అంటే అయ్యప్ప మాకు అది తీసుకురా ఇది తీసుకొని చెప్పలే ఆయన. మీరు బాగుండాలి, మీ పిల్లా పాపలు బాగుండాలి, మీరు తింటూ ఉంటూ బాగుపడుతూ ఏదో ఒకరోజు దేవుడు అనే మీకు నమ్మకం ఉంటే రావచ్చు, రాకపోతే అది మీ ఇష్టం. అదొక నమ్మకం. ఆ నమ్మకం లేదంటే ఒక ఆశ, లోపల ఉన్న ధ్యాస, మన ధ్యాస మర్చిపోవద్దు దేవుడి మీద అనేది ఒక మంచితనానికి దారి. ఆ దారిలో ఉంటే పుణ్యం చేస్తాం. ఆ దారి వద్దంటే రోజు తాగాలి, తినాలి, పెళ్ళని కొట్టాలి, అది పాపం. అంటే నరలోకం మనకు అవసరం. ఇది 10 మంది చెప్పాలంటే నువ్వు ఫస్ట్ చక్కగా ఉండాలి. నేను మాలలో ఉన్నానేది నాకు తెలియదు. మా అయ్యప్ప స్వాములందరూ నన్ను మనస్ఫూర్తిగా అభిమానిస్తూ ఆదరిస్తూ, స్వామి నీ దైవ నిర్ణయం, నువ్వు చేస్తుంది అది నీ ఒక పని. రేపు నువ్వు అయ్యప్ప దగ్గర వాళ్ళంటే నీకు ఒక 10 రూపాయలు కావాలి, ఎవరు ఎందుకు ఇయ్యరు, నువ్వు అది చేస్తూ పని పోతున్నావు. ఇది బాగా మీరు అదేంటంటే ఇది ముక్కు మూసుకుంటాం, మేము కళ్ళు మూసుకుంటాం, అది వస్తుంది పక్క జరగని పక్క ఇట్లా పోండి ఆ సందులో పోండి అంటే అది తప్పు. మనము ఒంటి పైన బట్టలు లేకుండా పూజ పునస్కారాలు చేస్తుంటాం. ఆ సమయంలో ఒక మూగ జీవరాశి దోమ రూపంలో ఒంటి పైన మనల్ని టార్గెట్ చేస్తుంటది. అప్పుడు మనం ఇలా కొట్టి దాన్ని చంపుతున్నామా లేదా? అది పాపం కాదా? దానికి ఆత్మ లేదా? అది దైవ దృష్టి కాదా? దేవుడు మనల్ని పరీక్షిస్తున్నట్టు కాదా? కానీ నేను చేస్తుంది ఒక దేహం ఇసిపెట్టి దేవుల్లో కలిసిపోయిన ఒక ఆత్మకి నేను ఇక్కడ ఉన్న కుటుంబానికి తీసిస్తున్నా. అంటే దేవునికి నేను సేవ చేసుకుంటున్నా. ఆ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికి నేను సంతోషంగా నేను మాలని ధరిస్తూ వస్తున్నా. నాకు సంతోషం, మంచి జరుగుతుంది. ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. రీసెంట్ గా బ్రహ్మానందం గారు కూడా అంత గొప్ప స్థాయిలో ఉన్న ఆయన మిమ్మల్ని దగ్గరికి తీసుకొని అంటే ముద్దు పెట్టాలి లాంటివి అట్లా చేసినారు కదా, అంత సన్మానించారు. ఎట్లా అనిపించింది మీకు అసలు? అమ్మా, బ్రహ్మానందం గారికి నేను పోల్చుకున్నంత వ్యక్తిని కాదు. ఆయన ఒక తండ్రి రూపంలో ఒక బిడ్డకు ముద్దు పెట్టిండు. నేను ఆయన ఒక కొడుకుని, నా కొడుకు మంచి పని చేస్తున్నానని మనము ప్రోత్సహిస్తామా ఏమా? ఆయన చేసిండు. ఎవరు అది ఆ అవకాశం ఎవరికి దొరకలేదు, ఆయనకు దొరికింది. ఓ తండ్రిగా నేను కాలు మొక్కుతున్నా. ఆయన రిటర్న్ గిఫ్ట్ నాకు వాళ్ళ తండ్రి రూపంలోనో ఒక దేవుడి రూపంలోనో నా బిడ్డ నా కళ్ళ ముందుకు వచ్చా. నాకు అది నాకు ఇప్పటి నిలబడ్డదమ్మా. ప్రపంచం అంతా అట్లా అతలాకుతలం అవుతుంది, ఏం జరుగుతున్నాడు అనేది. ఆ అవకాశం ఇచ్చిన అర్జున్ గారికి నేను చిన్నప్పటి నుంచి ఒక బిగ్గెస్ట్ ఫ్యాను. అంటే ఇది కొందరు ఏం చేస్తారంటే పబ్లిక్ రూపంలో ఉండేది, ఎవరు ముందు కనబడితే వాళ్ళ పేరు చెప్పుకొని ఒక ఎదగాలి మనకైతే తెలివాయి. నేను చిన్న ఉన్నప్పుడు మన్యంలో మనగాడు సినిమా చూసిన, ఆయనది రాణి రాణమ్మ సినిమా పాట ఆయన చూసిన. నేను ఏంటంటే ఆయన రియల్గా ఒక బ్రష్ లేక కనబడతాడు. ఒక్క చేయి మీద ఎక్సర్సైజ్ చేయడము ఆ వయసులో, మీసాలు రాని వయసులోనే. అప్పుడు నా అబ్బా ఇట్లా కూడా ఉంటారా సినిమా చూస్తున్నా. చిత్రలహరి సినిమా వచ్చినప్పుడు ఆ పాటలు రావడము, చిరంజీవి, కొండవీడి దొంగ, ఇట్లా కొన్ని నాకు అవి నేను నిదర్శనంగా తీసుకున్నా. రియల్గా అవిట్లని నేను రాసిన రైటర్కి తెలుసు, పాడిన గాయకుడికి తెలుసు, నటించిన వీళ్ళు రియల్ హీరోస్ ఎవరైతే ఉన్నారో సినీ నటులందరికీ నేను ఎప్పుడు మొక్కుతా. ఇది వాళ్ళని ఇంప్రెషన్ గా తీసుకొని ఒక మనిషి ఇలా ఉంటాడు అంటే ఆల్ హీరోస్ కి నేను ఒక అభిమానిని. అందులో ఏంటంటే కొంచెం హార్ట్ఫుల్ డైరెక్ట్ ఫ్యాన్ అంటారు కదా, రియల్ గా నేను
వాటర్ లో దూకుతున్నా అంటే జంప్ చేస్తున్నా. ఫిట్ గా ఉండాలి మనిషి. ఏదైనా కష్టం చేయాలంటే అర్జున్ ఎట్లుంటాడు, మనిషి ఎప్పుడు నవ్వుకుంటుంటాడు ఆయన చూపు. ఏం తింటారు ఫిట్ ఉండడానికి అంటే వాటర్ స్విమ్ చేయడానికి? డైట్ మేడం డైట్ అనేది మేడం మంచిగా టయానికి తినాలి, టయానికి నిద్రపోవాలి. ఈ కష్టాలు అనేది ప్రతి ఒక్కరు సహజమే, అవి మైండ్ లో ఉండకూడదు. అది ఒక యంత్రం అనమాట, మనిషిని డైవర్ట్ చేస్తుంటది. నువ్వు అది ఏమంటారు అంటే మీకు ఎట్లా చెప్పాలి, నేను ఛాయ్ అంటే అలవాటు, ఛాయ్ తాగడం నాకు అలవాటు, నువ్వు పాలు తాగంటే నేను ఎడ తాగుతా? ఇది నిజము, రైట్. ఇప్పుడు బాడీ ఫిట్నెస్ అనేది నేను ఆర్నాల్డ్ని చూసిన, చిరంజీవి అప్పుడు బిగ్ బాస్ సినిమాలో అది ఇట్లా కన్నదట్టుకొని దాన్ని వెల్డింగ్ చేస్తారు దాన్ని మొత్తం. ఎవరిది? రెయిన్బో సినిమా హీరో అంది, రెయిన్బో సినిమా. అంటే అట్లా కొన్ని నిజాలు అర్జున్ దగ్గర నేను చూసిందంటే కొండవీడి అది జెంటిల్మెన్ సినిమాలో ఆయన బీదలకి ఎన్నో మంచి పనులు చేస్తాడు. దొంగతనం చేసి, ఓ తండ్రిగా దొంగతనం చేసి పిల్లలకి ఆడ ఉన్న గ్రామస్తులు కావచ్చు, తన కొన్ని బ్యాక్గ్రౌండ్ స్టోరీలు ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్ చనిపోతాడు, అవి నిజాలు. ఆ నిజాలు కరెక్ట్గా ఆ సినిమాలో కనబడడానికి నేను కొంచెం హార్ట్ఫుల్గా సీరియస్గా తీసుకున్నట్లని. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ చనిపోతేనే అర్జున్ గారు ఆ సినిమాకి ఒక బ్రదర్గా హాస్పిటల్లో ఎన్నో అవి జరిగినాయి కాబట్టి ఆయన అంత దొంగగా మారి ఆ డబ్బు హాస్పిటల్ కట్టడము అట్లా అన్ని రకరకాలు చేశాడు. నేను దొంగని కాలే, ఒక స్విమ్మర్ని తయారైనా, ఒక గజయితగాని తయారైనా, అందరి కుటుంబాలు మార్చుకోవాలనేది నా ఆలోచన. అది సో ఫైనల్ గా ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో, అంటే ట్యాంక్ బండ్లు దూకి చాలా వరకు మొన్న సాఫ్ట్వేర్ అమ్మాయి కూడా చేసుకుంది, సో అలాంటి వాళ్ళకు మీరు ఏమన్నా సజెషన్స్ కావచ్చు, ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? సలహా అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి అమ్మా, అది మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అది సృష్టి ధర్మం. అది వర్షం పడంటే పడుతుందా? పడదు. ఎందుకంటే దానికంటే ఒక టైం ఉంటుంది. మనుషులకు కూడా ఏంటంటే ఒక చెప్పిన ఇంతకుముందే నేను చెప్పిన ఏమని, ఒక కామం అనేది ఆ సమయం 10 ఏళ్ల వయసుకి ఈ ట్రాపింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో ఆజానుభావులు అంటే ఒక హైయెస్ట్ 20 ఏళ్ళు దాటిన తర్వాత, 25 ఏళ్ళు దాటిన తర్వాత ఈ ఆర్మీ మనుషులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఈ ఒక దీనికి నిదర్శనం ఇది. హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తాయి అంటే, వాళ్ళని ఒకసారి బ్యాకప్ పోయి చూడండి, వాళ్ళు చేసుకున్న పెళ్లిళ్ళు 30 ఏళ్ళు దాటిన తర్వాత ఆ మొగుడుని పెళ్ళం చూడదు, పెళ్ళాన్ని మోడు, అంటే వాళ్ళ చూపులు తెలివై పెద్దలు కుదిరించిన పెళ్లిళ్ళు చేసుకొని ఆ సమయానికి కరెక్ట్ గా వాళ్ళ జీవితాలకి భాగస్వాములు ఉంటున్న పిల్లలే ఈరోజు ఆర్మీలు, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పొజిషన్ అది. వాళ్ళ కుక్క కూడా డెలివరీ అవుతుందమ్మా, ఆపరేషన్ ఉందా వాళ్ళకి? ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే, నాకు ఆడపిల్లలు ఉన్నారు, నేను తప్పు చెప్పట్లేదు, ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇది తెలుస్తుంది. ఆ సమయానికి ఏం జరగాలో అది జరిగితేనే ఆనందం, కానీ అతి ఆవేశంతో పోయి గోడ గుద్దుకుంటే గోడ పగలది, మన నెత్తి పగులుతుంది. కాబట్టి పిల్లలకి వయసు అనేది ఇప్పుడు గింత బుడ్డ ఉంటారు, గింత ఒక కొడుకు, ఒక బిడ్డ. మరి ఇంత హైట్ ఉండడానికి పెళ్లి కాలేదు, ఆర్మీ ఆఫీసర్ అయి ఉన్నాడు. పెళ్లి అనేది ఒక జీవానికి సంబంధించినది. మరి వీళ్ళ పిల్లలు కూడా బుడ్డ పిల్లలే. వీళ్ళని ఆర్మీ గారా నువ్వు ఆఫీసర్ గా అంటే ఏడవుతాడు? కాడు కదా. ఏ వయసులో జరగాలో ఆ వయసులో జరిగితేనే ఆనందం. ఉరుకులాట పడద్దు, కామ పిశాలో కొట్లాడొద్దు. మగోడు ఎన్ని ప్రాబ్లం చేస్తాడు, కారణం మగోడు. వాడు రోడ్డు పైన ఎలాగైనా బతాడు నాలాగా, కానీ నా భార్య అక్కడ ఉంది, వచ్చింది, అది మా దైవ నిర్ణయం. నేను పెద్ద గొప్పనని చెప్పి మీరు కామెంట్లలో మీలో దులపొద్దు. నాకేందంటే తెలిసి తెలియక మాట్లాడుతున్నా, కానీ ఏ వయసులో జరగాలో ఆ వయసులో అయితే సంతోషం. చినికి ఆవేశం పనికిరాదు. తప్పు చేసింది నువ్వు, బలైపోతుంది నువ్వు. కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులని, ఇప్పుడు ఏదైనా పండుగ వస్తే నా కూతురు ఉంది అంటే ఎంతో గొప్పగా బట్టలు కొంటాం, వాళ్ళకి డిజైనింగ్ చేపిస్తాం మా బిడ్డ అని. ఆ బిడ్డ కనుమెరుగైపోయినాక ఆ ఇంట్లో ఎవరికి పెట్టాలి? ఇది గమనించాలి. మన తల్లిదండ్రులు అంటే నేను కోరుకునేది అమ్మా, తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తామో
నువ్వు అంత ఎత్తే ఎదుగుతావు. ఆ తల్లిదండ్రులు ఎంత నువ్వు ద్వేషిస్తావో, ఎంత నువ్వు నీచంగా డబ్బుకి కమర్షియల్ పోతావో, నీకు ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. అక్షరాలు ఇది నిజం. రైట్. ఇది ఎవరు మార్చలేని దైవదూతల నిర్ణయం ఇది. నువ్వు నా బిడ్డ బా ఏం చేసింది బాగా చేసిందా అని అనుకుంటాం, కానీ అది సంతోషంతో చేసిందా, ఎన్ని కారణాలతో గెలిచిందా మనకు తెలియదు కదా. అదే తప్పులు చేసి ముందర పోవద్దు అంటున్నా. ఆ తప్పులు చేసి నెత్తినేసుకోవద్దు, అప్పుల పాలు కావద్దు, ఫోన్ చేస్తే ఈడ ఉండి ఏడన ఉన్నా అని చెప్పొద్దు. మగవాడికి అప్పే ఒక మిండగాడు అనమాట. ఇది అక్షరాల నిజం. మగవాడు తప్పించుకొని తిరగాలంటే ఈ ఒక్క అప్పుకే, లేకపోతే కాలర వేసుకుంటే బయటకు వస్తాడు చెప్పు ఏమైందని. అదే తప్పు చేసి అప్పుల పాలు కావాల్సిన కర్మ ఏం పట్టింది? ఉన్నకాడి తినండి, పట్టెడు వండుకొని తినండి, భార్య పిల్లలు సుఖంగా చేసుకోండి, ఎక్కడికి అది లేకపోతే అడ్డమైన కూలి ఇవ్వండి. 1000 రూపాయలు కూలి ఇప్పుడు ఏమ్మా, గవర్నమెంట్ ఉద్యోగస్తుని కూడా లేదు. అవునా కాదా? ఇది కష్టపడితే అన్ని మనవే. ఎక్కడైనా పోవాలి, అమెరికా, దుబాయ్, బెంగళూరు. కొందరు నాకు కువైట్ నుంచి ఫోన్ చేస్తారమ్మా. కువైట్లో ఒక ఆడపిల్ల ఉంది, ఆమెది విశాఖపట్నం ఏదో ఒక ఊరు. ఆ ఊర్లో తన భర్త తాగి తన పిల్లల కోసం కువైట్ బతకడానికి వెళ్ళింది ఆమె. అది అంటారు కదా, బతకడానికి వెళ్ళి తన భర్త తాగడం వల్ల పిల్లల్ని సరిగ్గా చూసుకోలేక, వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేక, తన బంధువులు ఎవరైతే ఉన్నారో డబ్బుకు విలువిస్తారు కానీ పిల్లలకు విలువ ఇవ్వట్లేదు. అప్పుడు నాకు లాక్డౌన్ లో ఫేమస్ అయిన ట్యాంక్బండ్ శివన్న యూట్యూబ్ లో చూసిన, దానిలో చూసిన ఆ పాప నంబర్ చూసి 9963956794 నంబర్ చూసి కొట్టి ఫోన్ చేసి, అన్నా నేను నాకు తోచినంత ఒక 10,000 సాయం చేస్తున్నాని నాకు 10,000 సాయం చేసిందమ్మా. ఆ పిల్ల పేరు విజయ, ఆ పాప పేరు విజయ. ఆమె పిల్లలు కృపకుమారు, జయంతి, 2 పిల్లలు. 9 ఏళ్ళ పాప, ఇప్పుడు మొన్న పెద్ద మనిషి అయింది పాప, నా ఇంట్లోనే ఉంది. ఆ 10,000 కోసం నేను ఎప్పుడు అడగలేదు. తన పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పేసి నాకు ఒక 2 సంవత్సరాల తర్వాత ఫోన్ చేసింది. అన్న ఇట్లా సంగతి అన్నాడు. చెప్పమ్మా అని అడిగిన. నాకు 7 మంది పిల్లలు ఉన్నారు, నీ పిల్లలు కూడా నా పిల్లలే అమ్మా, తీసుకురా అంటే ఆమె 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయినాక వచ్చింది. వచ్చి ఆ 2 పిల్లల్ని నా చేతిలో పెట్టింది. ఆ 2 పిల్లల్ని నేను నల్లగుట్ట హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదివిపిస్తున్నా. ఆ 2 పిల్లలు నా దగ్గర 3 ఏళ్ళేమో అయిపోయింది. ఎప్పుడు అంటే అన్న మళ్ళీ వెళ్ళిపోయింది బ్రతుకుదేరు అంటే, అప్పుడు ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకు చూసుకోవాలంటే. రీసెంట్ గా నేను మొన్న అయ్యప్ప మాలలో 17 తారీఖు మాల వేద్దాం అనే సమయానికి పాప మెచ్యూరిటీ అయింది. ఆ మెచ్యూరిటీ అయినప్పుడు మేము చేయకూడదు, అది తప్పు చేయకూడదు, మాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అలా కొన్ని ఆ తల్లికి ఆ 10,000 కాదు అన్నాను పిలిచింది. అన్నకు విలువ ఆ 2 పిల్లలు, నా పిల్లలు ఆమె పిల్లలు అనుకుంది కాబట్టి మొత్తం ఇప్పుడు నా దగ్గర 9 మంది పిల్లలు. రైట్, నైస్, సూపర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివన్న. చాలా అంటే చాలా మంచి పని చేశారు. మీ లైఫ్ ఒక లెసన్ అందరికి. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఇంటర్వ్యూ కొనసాగుతుంది. ఖచ్చితంగా మా హిట్ టీవీ ద్వారా ఎక్స్క్లూజివ్ గా ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పింది ఏంటంటే, అప్పుడు ఒక ఇండస్ట్రీ ఎలా బతికి ఎలా ఉన్నారో ఇప్పుడు ఒక శివన్న తన లైఫ్ స్టోరీని, తన లవ్ స్టోరీని అందరికీ కూడా చాలా వరకు ఒక పెద్ద ఎత్తున లెసన్ చేశాడని కూడా చెప్పొచ్చు. సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ ముందున్నప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.